ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికలు ఉన్నాయి. వాటిల్లో పత్రికతో నా ప్రయాణం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శీర్షిక. ఈ శీర్షికలో ఇప్పటికే ఎంతోమంది సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్సు వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి జ్ఞానం ఏమిటని పరిశీలన చేసుకుంటాం. మరి ఎందుకో ఏమో తెలియదు కానీ పిఎస్ఎస్ మూమెంట్లోకి వచ్చి పత్రికారితో ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత ఇక భూప్రపంచంలో ఎంతకంటే అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు లేరని చెప్పని అలా ట్యూన్ అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత వారి ఆహార అలవాట్లు ఎట్లా మార్చుకున్నారు, జ్ఞానపరమైనటువంటి అవగాహనలు ఏ విధంగా ఎదిగొచ్చారు అన్నది మనమంతా ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఈరోజు మనకి ఖమ్మం జిల్లాలో పిండిప్రోలు గ్రామంలో కాస్మిక్ వ్యాలీ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమ వాతావరణంలో మనం ఉన్నాం. ఇక దీని యొక్క నిర్మాణకర్తలైనటువంటి సరోజిని మేడం, వారికి రైట్ హ్యాండ్గా రఘురాం ప్రసాద్ గారు అనేది జగద్విదితమే. అటువంటి వాళ్ళలో రఘురాం ప్రసాద్ గారి దగ్గర నుంచి ఈరోజు మనం పత్రికతో నా ప్రయాణంలో వారి యొక్క జీవితం యొక్క అనుభవం అంతా కూడా మనం గురవుతున్నాం. ఇది జాగ్రత్తగా మనం వింటూ ఏ విధంగా వారి ఇంత ఉన్నతమైన స్థానానికి ఎదుగుచ్చారనేటటువంటిది వారి మాటలో మనం తెలుసుకుందాం. నమస్తే రఘురాం ప్రసాద్ గారు. నమస్కారం రాఘరావు. నమస్తే అయ్యా. గత 20 సంవత్సరాలు పైగా మీ నుండి పరిచయాలు నాకు ఉన్నప్పటికీ కూడా ఎంత ఫ్రీగా కూర్చుని పుట్టు పూర్వత్వాలతో సహా మాట్లాడిన సంఘటన లేకపోవచ్చు, అవకాశం లేదు. అయితే మీరు ఒరిజినల్గా అసలు ఎక్కడ పుట్టారు, నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది ఖమ్మం పక్కన బాలపేట అనే గ్రామం అండి. తర్వాత కాలంలో అది ఖమ్మంలో భాగం అయిపోయింది. ఓకే. మొదటిగా అయితే చిన్న గ్రామం అది. ఓకే. అక్కడ పుట్టాను. రైట్. బాల్యం అంతా ఖమ్మంలోనే ఎక్కువ చదువులు అవన్నీ కూడా గడిచాయి. ఓకే. బాల్యంలో సరే అందరిలాగానే నాకు కూడా ఈ నమ్మకాలు ఉండే దేవుడి దగ్గరికి వెళ్ళటం. సరే అప్పుడు నమ్మకాలన్నీ ఎలా ఉండే అంటే పరీక్షల్లో పాస్ అవటానికో మనకుండే ఆ లెవెల్లో ఉండేటువంటి కోరికల కోసమే పోయేది అనేది నాకు ఒక ఇది ఉండేది. అంటే పెద్దవాడు చెప్పడం కూడా అంతేగా, బాబు రారా గుడికి వెళ్దామంటే వాళ్ళతో పాటు గుడికి వెళ్ళాం. అంతే. దండం పెట్టుకోరా, దేవుడిని బాగా చదువు రావాలని కోరుకోరంటే అట్లాగే అమ్మానంటే దండం పెట్టడం. అంటే ప్రతిరోజు కూడా మన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అడిగేటువంటి పరిస్థితి ఆ రోజున ఉండేది. అది పరిస్థితి. అప్పుడు ఎంతవరకు స్టడీస్ సాగించారు, ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను చదువు అయితే ఎంఎస్సీ వర్క్ చేశానండి. ఎంఎస్సీ చేశాను. తర్వాత ఉద్యోగం అది చేయలేదు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా ఏదో చేయాలని ఆ రోజులలో అనిపించేది. అంటే వ్యాపారం, వ్యవసాయ పరంగా? మాకు వ్యవసాయ కుటుంబం బేసికల్లీ. ఓకే. ఖమ్మం టౌన్ పక్కన ఉండటంతో కొద్దిగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండేది. ఓకే. కొంతకాలం స్మాల్ టైం రియల్ ఎస్టేట్ అది బిజినెస్ చేశాను. ఓకే. కొద్ది కాలం పిల్లలు వృద్ధిలోకి వచ్చేంత వరకు, వాళ్ళు ఒక రకంగా సెటిల్ అయ్యేంత వరకు ఆ బ్రీఫ్ పీరియడ్ చేశాను. ఓకే. తర్వాత ఎప్పుడైతే సెటిల్ అయ్యారో ఇంకా వ్యాపారం కూడా చేయలేదు. నేను చాలు అనిపించింది. పిల్లలు సెటిల్ అయిపోయారు. ఓకే నాయన. ఇప్పుడు మనం ప్రజెంట్ పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిక దగ్గరికి వచ్చిన తర్వాత అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. పత్రికారికి రాకముందు మనకి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా. మీరు ఈ సత్యాన్వేషణలో భాగంగా కానీ, లేదంటే ఫ్రెండ్స్ యొక్క ప్రభావితం వల్ల కానీ, ఇంకెక్కడికైనా వెళ్ళటం కానీ, వేరే గురువుల ద్వారా కానీ పరిచయాలు ఏమైనా ఉన్నాయా మీకు? అంటే అండి, సుమారు 1990 బిఫోర్ దేవుడు వెంకటేశ్వర స్వామి అని దేవుళ్ళ దాంట్లో ఉండేవాళ్ళం కదా. ఓకే. తర్వాత చదువులు అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళినా కూడా ఇదే అవసరాలు, దానికోసమే వెళ్ళటం జరిగేది. ఏదో ఆయనకి చెప్పడం జరిగేది. ఓకే. కొన్ని ఆయన ద్వారా ఏదో అయ్యేది, కొన్ని కాకపోయేది, అలా నడుస్తుండేది. అయితే ఆయన చేసినా చేయకపోయినా తీరితే బాబా గారి దయ ఉన్నట్లే అన్నట్టే, తీరకపోతే ప్రాప్తి లేదని సరిపెట్టుకుంటుంది. ఓకేనా? అలాంటి స్థితిలో ఉండేది నా పరిస్థితి. తర్వాత నాకు ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలి అనేది ఒక తపన ఉండేది. ఓకే. ఈ రిపీటెడ్గా ఈ దేవుళ్ళు ఇదంతా అయిన తర్వాత ఈ దేవుళ్ళు మనకి ఎందుకు ఇవ్వాలి, అసలు ఏం అవసరం, మనం అడిగింది ఎందుకు చేయాలి? ఓకే. మనం సమాజంలో చూస్తుంటే ఒకరికొకరికే సమాజంలో మనం పనులు చేసే పరిస్థితి ఉండదు, సహాయం చేసే పరిస్థితి లేనప్పుడు ఆయన అక్కడ కూర్చొని ప్రతి వాళ్ళకి ఏది అడిగినా కూడా ఎటువంటి వాడికైనా చేస్తాడనే ప్రతివాడు వెళ్తున్నాడు. ఓకే. అసలు ఇది ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు ఇవ్వాలా, అసలు ఇక్కడ ఉన్న విషయం ఏంటి అనేది అది ఒక తపన ఉండేది తెలుసుకోవాలని. ఓకే. ఈ క్రమంలో ధ్యానం అనేది కూడా నాలో ఒక బీజం ఉంది. అంటే ఎవరి ద్వారా విన్నారా? విన్నాను. ఓకే. విని ఆ ధ్యానానికి మనం ప్రయత్నం చేయాలి, ధ్యానం చేయటం అని చెప్పంటే నాకు సరి అయినటువంటి గైడెన్స్ కానీ ఏమి లేదు. లేదు. సో ఆ పరిస్థితుల్లో
2000 సంవత్సరంలో ఈ వెతుకులాటలో ఉన్నప్పుడు ఒకసారి నేను హైదరాబాద్ ప్రయాణం చేస్తుంటే నా పక్క సీట్లో ఉన్న ఆయన గారి దగ్గర ఒక చిన్న పుస్తకం ఉంది. ఆయన తొడ మీద పెట్టుకొని కాస్త నిద్రలోకి వెళ్తున్నాడు. ఓకే. దాని మీద ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మహేష్ యోగి అని బుక్ ఉంది. ఓకే. మెడిటేషన్ అనే వర్డ్ నాకు అక్కడ కనపడదు. సో ఆయన సూర్యాపేటకి వెళ్ళిన తర్వాత ఆయన కొద్దిగా కళ్ళు తెరిస్తే మీ పుస్తకం తీసుకుంటానని చూడటం జరిగింది. ఓకే. సో మెడిటేషన్ గురించి కొంత దాంట్లో రాయటం అది నేను చదవటం జరిగింది. ఓకే. ఆ చదవటం మూలాన్ని నాకు తెలిసింది ఏంటంటే మెడిటేషన్ మనకి కుదరదు అని తెలిసింది. అదేమిటి? ఎందుకు అంటే ఒకటి ఇంగ్లీష్లో ఉంది, అది అక్వెంటెన్స్ లేక లాంగ్వేజ్తో ఒకటి కావచ్చు. ఓకే. రెండోది ఈ పదజాలం కానీ దాంట్లో ఉన్న విషయాలు కానీ చూస్తే ఏదో మెట్రోపాలిటన్ సిటీస్లో పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్కో వాళ్ళకి సాధ్యమైంది కానీ సామాన్యుడికి మెడిటేషన్ అనేది సాధ్యం కాదు అని ఒక కంక్లూషన్కి వచ్చా. ఓకే. ఓకే. అలా ఉన్న క్రమం అది. అదే అంటే మొత్తం ఇక భావజాలం అంతా కూడా ఓన్లీ కార్పొరేట్ సెక్టార్స్. కార్పొరేట్ సెక్టారు బాగా చదువుకున్నోళ్ళు, బాగా ఇంటెలిజెన్స్ ఉన్నోళ్ళు వాళ్ళకైతేనే మెడిటేషను అనే భావం ఉంది. ఓకే. దాని తర్వాత ఆ వెతుకులాట్లో ఉన్నప్పుడు 2004లో ఓకే అప్పటికి నాకు ఇతరత్ర ఏదో ఆరోగ్యరీత్యా అనారోగ్యం అని కానీ లేకపోతే ఇంకేదో నాకేదో అవి కావాలి ఇవి కావాలనే పరిస్థితి నాకు ఎప్పుడూ లేదు. ఐ వాజ్ సో అబండెంట్, ఐఎమ్ హ్యాపీ, ఐ వాజ్ హ్యాపీ. ఆ పరిస్థితుల్లో ఈ ధ్యానం అనే దీంట్లో వెతుకులాట్లో ఖమ్మంలో ఒక సాయిబాబా గుడి ఉంది. దాన్ని ఒక రిటైర్డ్ డిఎస్పి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని సాయిబాబా కోసం ఒక గుడి కట్టి ఆయనే అక్కడ చేసే కార్యక్రమాలు రిచువల్స్ అని చేస్తుంటాడు ఆ డిఎస్పి గారు. ఆయన పేరు కృష్ణమూర్తి. సో నేను సాయిబాబా గుడికి మాకు చుట్టరిక ఉంది కదా, నేను వెళ్ళటం సాయిబాబా గుడికి రావటం గురువారాలు, సో ఆరతులు, ప్రతి ఆరతిలో పాల్గొనటం ఇది నడుస్తుండే. సో ఒకరోజు రాత్రి వర్షం వచ్చింది. వర్షం వచ్చి నేను నా స్కూటర్ అప్పుడు ఆ గుడి నుంచి ఖమ్మం వెళ్ళటానికి కొద్దిగా దూరంగా ఉంటుంది. ఖమ్మానికి 2-3 కిలోమీటర్స్ గుడిలోకి రావాలంటే అదొక ఆశ్రమం లాగా పెట్టాడు ఆయన. ఆ గుడిలో వర్షం అంతా వెలిసిందనుక నేను ఉండాల్సి వస్తే ఆయన ఏం చేశాడంటే చిన్నగా వర్షం ఇంకా పడుతూనే ఉంది కదా రఘురామ్, నాకు కొద్ది సన్నిహితమే ఆయన ఈ వచ్చిపోవటంలో సాయిబాబా గుడికి వెళ్ళటంలో ఆయనకి కొంత మా ఇద్దరికి ఆ సాన్నిహిత్యంతో మన ఇంటికి వెళ్దాం, పక్కనే ఆయన ఇల్లు ఉంటుంది. ఆ చినుకులు పడుతున్న దీంట్లోనే ఫాస్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాం. చెప్పు విశేషాలు అంటే నేను ఈ ధ్యానం గురించి చెప్పాను. ఎబ్బెబ్బే ధ్యానం ఈ రోజులలో ఈ యుగంలో పనికిరాదు, అది ధ్యానం అందరికి అది సరిపోయేది కాదు, అసలు ఎవరికి ధ్యానం కుదరదు, ఇది ఓన్లీ భక్తిలోనే ఇట్లనే మనం ఉండాలి కానీ ధ్యానం కుదరదని ఆయన పూర్తిగా తుంచేశాడు. ఎవరు తుంచేశాడు? నా యొక్క అలా ఉన్న ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటిది. ఆ పుస్తకం చూశాను, ఇప్పుడేమో ఈయన కూడా చెప్తాను. సో అందుకని నేను ఇది సాధ్యమైన వదిలేశాను, నేను దాని విషయమే వదిలేశాను. అండ్ 2004లో ఒక ప్యాంప్లెట్ దొరికింది నాకు. భక్త రామదాసు కళ్యాణ మండపంలో పత్రిజీ గురువు గారు వస్తున్నారు, దానికి 2 రోజుల కార్యక్రమం ఉందని ఏదో ఒక పాంప్లెట్ దొరికింది. అది అప్పటికి 2వ రోజు ఎండింగ్, అది నాకు దొరికేటప్పటికి అయిపోయింది టైం. సరే వెళ్ళాను అక్కడికి. సరే ఏదో చూద్దాం ఏంటో, ఇది ధ్యానం అని ఉంది దాంట్లో, ధ్యాన శిక్షణ కార్యక్రమం అని ఉంది. సో దీంట్లో ధ్యానం అని ఉంది కాబట్టి నాకు దొరకటం 2వ రోజు కాబట్టి సరే వెళ్ళాను అక్కడికి. ఈ భక్త రామదాస్ కళ్యాణ్ మండపం పెద్ద క్రౌడ్ ఉంది, జనం ఉన్నారు. డయాస్ మీద ఒక ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకొని గడ్డంతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన గారు గురువు గారా ఏంటని ఇంకా నాకు పూర్తిగా అవగాహన తెలియదు. అంటే ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? సరోజా మేడం ఆర్గనైజ్ చేసింది అది, ఖమ్మం జిల్లా చైర్మన్ అప్పట్లో ఆమె. 2004లో ఆమె గారు ఆర్గనైజ్ చేయటం, ఆ పైన ఇంకా కూడా బొల్లేపల్లి వెంకటేశ్వరరావు గారు ఆమెతో పాటు పనిచేసేవాళ్ళు అంతా ఉన్నారు అక్కడ. సరే నేను వెనక నిలబడ్డ వాళ్ళ వెనక నిలబడ్డా. అప్పుడు ఆల్మోస్ట్ పత్రికారు మాట్లాడేసి చివరి దశలో ఉంది ఆయన స్పీచ్. దాంట్లో నేను ఎంటర్ అవుతూనే నాకు ఆయన మాటలో వినిపించింది ఏంటంటే, ధ్యానం కాఫీ తాగినంత సులువు అన్నది నా చెవులో పడ్డది. సో అప్పటి వరకు నాకు ఉన్న అభిప్రాయానికి పూర్తి ఆ వర్డ్సే నాకు చెవులో పడ్డాయి. సో నాకు ఇంకా క్యూరియాసిటీ పెరిగింది, ఈయన ఏం చెప్తాడని. సో నా ధ్యానం ఇలా చేయాలి, శ్వాస మీద ధ్యాస, మీరు ఎప్పుడేం చేసుకోవచ్చు, ఎక్కడేం చేసుకోవచ్చు, దీనికి నియమాలు లేవు, నో క్యాస్ట్, నో క్రీడ్, నో రిలీజియన్ అని చెప్పడం అనేది నాకు చాలా, నా స్వాభావికంగా నా లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి
నో క్యాష్ బై నేచర్ మీ వ్యక్తిత్వం ఏంటో అది ఎలివేట్ అది ఎలివేట్ అయింది. బాగుంది. ఆయన చెప్పడం జరిగింది. ఓకే సో ఆయన ఎప్పుడైతే చెప్పాడో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే సో ఇక ఆ రోజు కార్యక్రమం అయిపోయింది. నాకు అక్కడ పరిచయాలు లేవు అక్కడెవరు. ఓకే సో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, ఆ ధ్యానాన్ని కొంత అభ్యాసం చేయడం ట్రై చేసిన. అప్పటికి ఇంకేం కూర్చున్నారా ఫస్ట్ కాసేపు అన్న అక్కడ? అక్కడేం కూర్చొనే అవకాశం లేదు. ఇక లాస్ట్ లాస్ట్ వచ్చేసి కదా నిలబడ్డారు, అంత పోలోని వెళ్ళిపోతున్నా. మాట మాత్రం మంచి మాట విన్నారు, విన్నా. కాఫీ తాగిన తేలికని. ఓకే అదే నాకు పట్టుకుంది. అది ఓకే ఓకే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సరే అడపదడప ట్రై చేస్తుండండి. ఓకే ఇప్పుడు ఈ గ్రూప్తో కూర్చోటం కాకుండా నేను ఒక్కడిని అన్నప్పుడు మరి నాకు గైడెన్స్ లేదు కదా, ఇక ఆలోచనలు వస్తుండేది. సరే అలా జరుగుతుండేది. ఓకే 1 వీక్ తర్వాత నా పక్కన ఆ రోజు నిలబడ్డ ఒక వ్యక్తి అగ్రికల్చర్ ఆఫీసరే ఆయన. ఓకే ఆయన ఆల్రెడీ మెడిటేషన్లో ఉన్నట్టుంది. అంతేగా పత్రి గారు ఏ తెలుసుకున్న రోజు ఏ చెప్పు, బి తెలుసు ఏబి చెప్పు, ఏబిసి చెప్పు అనే మన కాన్సెప్ట్ ఉంది కదా. అవును. అలానే ఆయన గారు నా పక్కన ఉంటాం మూలాన మీరు కొత్తగా వచ్చారా అని అడిగాడు. నిల్చొని అవును అని అన్నా. అంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్నాడు ఆయన. ఓకే నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఓకే అప్పట్లో ఈ ఫోన్లే, మొబైల్ ఫోన్లు కాదు కదా, అవును ల్యాండ్ ఫోన్లు. ఓకే సో ఆయన ల్యాండ్ ఫోన్కి నాకు ఆ నెంబర్తోని ఒక వారం తర్వాత కాల్ చేశారు. కాల్ చేసి రఘురామ్ ప్రసాద్ గారే కదా మీరు అంటే అవును అన్నాను. అదే మీరు నాకు ఆ రోజు నెంబర్ ఇచ్చారు. ఓకే మీ ఇల్లు మీరు చెప్పిన ప్రకారంగా మీ ఇల్లు మాకు దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. ఓకే మా ఇంట్లో ధ్యానం క్లాస్ ఉంది రేపు శనివారం, మీరు రండి అని చెప్పారు. ఓకే సో ఆ ఇల్లు అడ్రస్ చూస్తే మనకి దగ్గరే. ఆ క్లాస్కి వెళ్ళటం జరిగింది. ఓకే ఆ క్లాస్కి వెళ్ళిన తర్వాత పైన టెర్రస్ మీద పెట్టారు, ఓపెన్ ప్లేస్లో. సాయంత్రం పూట కాబట్టి 6:37 కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి ఓపెన్గా పెట్టారు. ఓకే వెళ్ళాను నేను మెట్లెక్కి. అప్పటికే క్లాస్ నడుస్తుంది. ఆ క్లాస్ ఎవరిది అంటే సరోజా మేడం గారి క్లాస్. ఓహో సో ఆమె చెప్తుంది. ఆమె చెప్తుంటే విన్నప్పుడు ఆమె అప్పటికే ఆమె 1999 నుంచి ఉన్నారు ఈ మూమెంట్లో. సరే ఆమె సీనియర్ కాబట్టి ఆమె అనుభవాలు కానీ ఆమె చెప్పే కానీ ఏమాత్రం నాకు అర్థం కాలేదు. ఓకే ఆమె చెప్పే అన్ని సబ్జెక్టు మన నమ్మక వ్యవస్థకి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఓకే ఇది ఏంటి మరి ఏమి ఇలా చెప్తుంది ఏంటి, ఏమో నాకు మెసేజ్ అని అంటది, లేకపోతే యాస్ట్రల్ ట్రావెల్ అని అంటుంది, ఈ వర్డ్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి, ఆ పదాలన్నీ ఫస్ట్ టైం వింటాం, ఇది ఏంటిది ఇది అని నాకు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు చెప్పండి, అడగండి అని అందరినీ అడిగారు. నేను మాట్లాడలే అప్పుడు, ఎందుకంటే నాకు అడగటానికి ఏముందో, వీళ్ళంతా ఏ గుంపో తెలియదు, ఏ యొక్క దీంట్లో ఉన్నారో తెలియదు. సో నేను మాట్లాడకుండా కిందకు వచ్చేస్తే మళ్ళీ కింద కూడా ఆమె చుట్టూ చేరి కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు. ఆ క్రమంలో అప్పుడు నేను వాళ్ళలోంచి అప్పుడు అడిగాను, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఎక్స్పీరియన్స్లు పైన మాట్లాడారో అవి మీరు ఎవరన్నా గైడెన్స్ ఎవరన్నా చెప్తారా, మీరు ఓన్గా చెప్తారా ఏంటి అని అడిగాను. అంటే మాకు మెసేజెస్ వస్తాయి అన్నాడు. ఇంకా అది మరీ పెద్ద ప్రశ్న అయింది నాకు. సరేలే మంచిది అనుకున్నాను. సరే ఆమె ఏం చెప్పారంటే, మా ఇంట్లో మెడిటేషన్ సెంటర్ ఉంది, మైత్రేయ బుద్ధ ధ్యాన కేంద్రం అని నడుపుతున్నాం. మా ఇంట్లోనే ముందు రూమ్లో డ్రాయింగ్ రూమ్లో సెట్ చేసాము. అక్కడ లైబ్రరీ బుక్స్ ఉంటాయి, పిరమిడ్స్ ఉంటాయి, మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు వచ్చి అక్కడ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఆ రకంగా నేను ఆ పిరమిడ్ సెంటర్కి వెళ్ళటం, సరోజ గారి ఇంట్లోనే ఉన్న సెంటర్లో తరచుగా వెళ్తూ ఉండటం, అక్కడ ఉన్న పుస్తకాలు, ఆ పుస్తకాలతో పరిచయం, తర్వాత పత్రికారి కమ్మ వస్తే అంటే సాధనలో ఇప్పుడు అప్పటివరకు మీరు కూర్చోలేదు, సరోజ మేడం ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోవటం మొదలైంది. కొద్ది కంటిన్యూసీ, అప్పుడు అంత లేదు, అంతకుముందు ఆ కొద్ది గ్యాపే కదా. అదే అంటే అలా కంటిన్యూ కూర్చుంటున్నప్పుడు ఎంతసేపు కూర్చునేవాళ్ళు మీరు ధ్యానంలో? నాకు చాలా కష్టమయ్యేది సార్. 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చుంటేనే కష్టమయ్యేది. సో అట్లా స్లోగా ఎవరి ఏజ్ ఎంత ఉంటే అన్ని నిమిషాలు అన్నారు కాబట్టి అప్పుడున్న ఏజ్కి ఆ 45 నిమిషాలు 50 నిమిషాల వరకు కంటిన్యూ చేసేవాడిని. సో స్లోలీ ఆ 45-50 నిమిషాలు స్టెబిలైజ్ అయింది. ఆ రకంగా అయింది. ఏం చెప్పేవాళ్ళు మేడం ఇంకా మీకు? అదే మేడము పత్రికారు ఇంకా నాకు పరిచయం కాలే, పత్రికారు కలవలేదు కదా. మామూలుగా వెళ్తుండే ఆమె చూసుకుంటుండే జరిగింది. పత్రికారు క్లాస్ విన్న తర్వాత ఇంకెక్కువ నాకు దాని గురించి కొద్దిగా డిస్కస్ చేయటం, ఆయన గారి క్లాస్ విన్న తర్వాత అవగాహన పెరిగింది. ఓకే ముఖ్యంగా సార్ ఏదైతే 3 విషయాలు ఇచ్చాలో మన ఎదుగుదల కోసం ఆధ్యాత్మికంగా, ఆ 3 విషయాల మీద కూడా నాకు బాగా ఇష్టపడి సత్సంగం, రీడింగ్ రైట్ బుక్స్, స్వాధ్యాయం, ధ్యానం. సో ఆ రకంగా ఆ 3 కూడా కొంత
అభిరుచి పెరిగింది. అభిరుచి పెరిగింది. ఓకే ఓకే. మరి మేడం గారి దగ్గర కూడా లైబ్రరీ ఉంది కదా, మరి ఇంత లైబ్రరీ ఉంది, సాధన చేస్తున్నారు, ధ్యానంలో కూర్చుంటున్నారు, సాధన చేస్తున్నారు, కుదరపోయి కంటిన్యూ అవుతుంది సాధనలో. మరి స్వాధ్యాయం కావాలన్నప్పుడు మంచి బుక్స్ మేడం గారి దగ్గర ఉన్నాయి కదా, మేడం గారు అప్పుడు మీకేం సజెస్ట్ చేయలేదా? తులసీదళం ఏమేమి చదవాలి ఏమిటి అనేది? తులసీదళం ఫస్ట్ చెప్పారు. తులసీదళం, దాని తర్వాత ఇంకా సారు క్లాసులో కూడా విన్నాం కదా పేరు, యూ ఫర్ ఎవరు. ఓకే ఓకే. ఎన్నెన్నో పేర్లు చెప్పేవాళ్ళు, రిచర్డ్ బ్యాక్, క్యాలస్ క్యాసడిన్ అని, అవన్నీ తెలుగులో మార్చడం, అవన్నీ బుక్స్ అన్నీ అవైలబుల్గానే ఉండేది. మరి అవన్నీ చదవటం మొదలుపెట్టాను. అంటే పత్రికని కలవటం తర్వాత ఏంటి ఒక పార్టు, ముందు మేడం గారి ఇంటికి వెళ్ళటం వల్ల ధ్యానంలో కూర్చుంటున్నారు కాబట్టి, లైబ్రరీ వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి ఆవిడిచ్చిన బుక్స్ అని కూడా స్టడీ చేయటం, దేని ఏ బుక్లు ఏమేమి ఉంది ఏమిటన్నదాన్ని చెప్పి అంతవరకు లేనటువంటి ఒక పరిజ్ఞానం కొత్తది నాకు రావటం స్టార్ట్ అయింది మేడం గారి ఇంటి దగ్గర. ఓకే ఓకే. అప్పుడు ఎందుకంటే మనం ఏమన్నా బాడీ మైండ్ లెవెల్లోనే ఉన్నాం తప్పితే లోపల ఎంత మనకి అర్జీ ఉన్నా కూడా మనకి అలాంటి అట్మాస్ఫియర్ కలగలేదు. ఆ పద్యాలలో మనం ఎంటర్ కాలే. ఓకే. సో ఎప్పుడైతే ఆ పుస్తకాలు చదవటం స్టార్ట్ అయ్యానో, వీఆర్ ఎటర్నల్ అని చెప్పి అంతా చెప్పాడు, కృష్ణుడి దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాడు, వింటూనే ఉన్నాం, అంతటా ఉన్నాం అన్నీ వింటున్నాం. కానీ ఎప్పుడైతే అది ఆ పుస్తకాలు చదువుతున్నామో స్లోలీ నాలో ఆ మార్పు అనేది మొదలైంది. ఓకే ఓకే. సో లైఫ్ ఫోకస్ కూడా, ఓకే, ప్రతి మనిషి కూడా సమాజంలో ఉంటాము, మనం సమాజపరంగా ఉన్నప్పుడు కుటుంబం, ధర్మం ఉంటుంది, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎన్ని రకాల సిచ్యువేషన్స్ వస్తుంటాయి. బిఫోర్ దట్ పరిస్థితులు వేరు. ఆఫ్టర్ నేను మెడిటేషన్ చేసి ఈ సజ్జన సాంగత్యం ఇవన్నీ చేసిన తర్వాత అవుట్లుక్ మారింది. పనులు చేసుకుని అయ్యే పనులు ఉంటాయి, అయ్యే మనుషులు ఉంటారు, ఆ మనుషులతో మనం ట్యాకిల్ చేసే విధానం కానీ, వాళ్ళు ఒక స్థితిలో ఉంటారు, మనం ఒక స్థితిలో ఉంటాం, వాళ్ళ స్థితిని అర్థం చేసుకొని అవన్నీ కూడా మెల్లిమెల్లిగా అంటే జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరిగిన కొద్ది కూడా మీ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, జీవించే జీవిత విధానంలో మార్పు వచ్చింది. రైట్. అయితే బై బర్త్ మీకు ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి? నేను నాన్ వెజిటేరియన్. ఓకే. ఎందుకంటే మా కుటుంబం అంతా కూడా నాన్ వెజిటేరియన్. ఓకే. బాగా ఎక్కువ కాదు కానీ నాన్ వెజిటేరియన్స్, ఎక్కువైనా తక్కువైనా నాన్ వెజిటేరియన్. ఓకే. సో ఆ రకంగా నాకు ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ ఈటింగ్ నాన్ వెజ్, కానీ పెడతారు కాబట్టి తినేవాళ్ళం. ఓకే ఓకే. సో అది 2004 తర్వాత పూర్తిగా వెజిటేరియన్ అయిపోయినా. పత్రిక ఎప్పుడైతే చెప్పారు, ఏ మాటలు ప్రభావితం చేసినాయి మిమ్మల్ని మాంసాహారి నుంచి మీరు శాఖాహారిగా మారటానికి? సరోజిని మేడం మాటల, పుస్తకాల్లో చదివిన జ్ఞానమా? పత్రికారు చెప్పింది అంటే పత్రికారు మాట. ఫస్ట్ పత్రికారు అక్కడ క్లాస్ పెట్టినప్పుడు శాకాహారం యొక్క విశిష్టత, శాకాహారం ఎందుకు కావాలి ఓకే అని చెప్పిన దాంట్లో నేను కూడా ఆలోచిస్తే అవి ఉన్నాయి మన కోసం తినడానికి కాదు. ఓకే. ఇది మనం అండ్ కొద్దిగా సైంటిఫిక్ అప్రోచ్ కూడా ఉంటుంది నాకు. ఓకే. మన బాడీ సిస్టమ్ కానీ, మనకున్న డైజెస్టివ్ సిస్టమ్, మన గట్టు, ఇవన్నీ కూడా ఈ ఆహారానికి సరిపోనియే మనం జీవచాపల్యం కోసం తింటున్నాం. ఓకే. సో దేర్ ఈజ్ నో రైట్ టు కిల్ అని మళ్ళీ ప్రతిసారి ఏదైతే చెప్తారో మనం రిజల్ట్గా మనకి ఏం రైట్ లేదు. అంతేగా. సో ఆ రైట్ లేదనే సంగతి తెలుసు, కానీ పత్రికారు పుస్తకాలన్నీ చదివిన తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే, చెప్పిన వాటిలో ఈ వెజిటేరియనిజంలో ఇంకొక అడుగు ముందుకు వెళ్ళింది ఏంటంటే, దాని యొక్క కార్మిక్ యాక్షన్లో మనం అన్ని ఇప్పుడు మానవాళ్ళంతా ఫేస్ చేసే దాంట్లో మేజర్గా దీంట్లో ఉంది ఆహారపు అలవాట్ల లేకపోతే వేల కొద్దీ లక్షల కొద్దో మరి ఆ జీవులన్నీ చంపడంలో వాటి యొక్క వెదజల్లినటువంటి ఏదైతే పొల్యూషన్ అంటే వాటి యొక్క భయం, ఆ ఎమోషనల్ పొల్యూషన్ ఏదైతే భూమి మీద ఉందో అదంతా కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి అనేది ఒక అవగాహన. అంటే మొత్తం క్లారిటీ వచ్చి ఎందుకు మారాలని దగ్గర 100% ధ్యానాన్ని వచ్చింది, శాకాహారం గురించి వచ్చింది. ఓకే. అక్కడి నుంచి పూర్తి శాకాహారం మారిపోయారు. మరి ఇప్పుడు ఈ బుక్స్ అన్ని చదువుతున్నారు కదా మీరు, అందులో ఏ బుక్స్ మీకు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసినాయి? మళ్ళీ చెప్పాలంటే ఫస్ట్ అసలు నేను బ్రీఫ్గా మనకు గుర్తున్నంత వరకు జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఉంది. ఓకే. దాంట్లో ఒక మనిషి తను ఈ సమాజంలో మనకి కనపడే ఒక సాధారణమైన మనిషి ఎలా ఉంటాడో అలా జీవించడం అనేది అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది. దానికి విభిన్నంగా జీవించాలంటే సమాజం భయం, కుటుంబ భయం, బ్రతుకు భయం, వీటన్నిటిలో మనం సాహసాలు చేయం. సో మనం అది ఎదగాలి అని అంటే సాహసం చేస్తేనే ఎదుగుతాం, తప్పదు. సో జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే బుక్ ఒక చిన్న బుక్, ఓకే, పత్రిక సజెస్ట్ చేసిన తర్వాత నేను చూశాను ఆ బుక్. ఓకే ఓకే. తర్వాత తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చేయించేస్తాను. సో వండర్ఫుల్ బుక్. కరెక్ట్. సో అది అన్నిటికీ అప్లై అయ్యిద్ది. కరెక్ట్. ఒక హ్యూమన్ బీయింగ్కి అయ్యిద్ది, ఎనీ బీయింగ్కి అయ్యిద్ది. అంతేగా. సో ఎప్పుడైతే మనకి అది వస్తుందో ఆటోమేటిక్గా మనం దాని స్థితిలో ఎదుగుతూ ఉంటాం అన్నమాట. ఓకే ఓకే. సో సీగల్ నుంచి నాకు చాలా అద్భుతమైన ప్రేరణ కలిగింది. మంచి ఇన్స్పిరేషన్, బాగా ప్రభావితం చేస్తుంది మిమ్మల్ని. అంటే మానవుడు ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉన్నతమైన జన్మ అంటాం. అన్నీ ఉన్నతమైన జన్మ ఎత్తిన తర్వాత మనం కూడా గొర్రెల మందలో ఒక గొర్రెగా పోవటం కాకుండా సంథింగ్ స్పెషల్ కదా, ఆ పర్పస్ ఆఫ్ లైఫ్. సో మీరు గొర్రెల మంది అంటే నాకు ఒక గుర్తొస్తుంది. జీసస్ తప్పిపోయిన గొర్రె అంటే నాకు ఇష్టం అని అంటే
సో దాన్ని సరిగ్గా ఎనలైజ్ చేసుకునే ఆలోచన నాకు వచ్చింది అప్పుడు. ఎట్లా? ఎలా అంటే ఆ, తప్పిపోయిన గొర్రె ఎందుకు ఇష్టం అంటే ఇలాంటి పరిస్థితుల్లో వాడు తప్పిపోతాడు కాబట్టి అతనికి సపోర్ట్ చేస్తాడు, అతనికి ఇష్టం ఆయన. కరెక్ట్. అది మందగా ఉంటే మనం చేసేది ఏమి లేదు. ఏం లేదు. సో అందుకనే మన వాళ్ళు ఏం చేశారు, మన యొక్క సంస్కృతి దీంట్లో సాంప్రదాయాలలో కూడా ఓకే నలుగురిలో నారాయణ అని చెప్పి చాలా కన్వీనియంట్గా మార్చుకున్నారు దాన్ని. ఓకే యాక్చువల్గా ఆ. నలుగురిలో నారాయణగా ఉండాల్సింది నలుగురితో నారాయణ చేశారు వీళ్ళు. ఓకే అయితే నలుగురిలో నారాయణ, ఎందుకంటే మెజారిటీ పీపుల్ వాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు నారాయణగా ఉండగలగాలి. అవును. సో ఉండలేకపోతున్నాం కాబట్టి అందరు ఆధార్లో పోతున్నారు కాబట్టి నేను అలానే పోతున్నాను చెప్పడానికి నలుగురితో నారాయణ. అది సో అప్పుడు చేంజ్ స్పెషాలిటీ లేదు, అది తప్పిపోయిన గొర్రెదే స్పెషాలిటీ. కాకపోతే నలుగురులో నారాయణలో ఎలా ఉండాలి, అదే ఆ, ఎలా ఉండాలి అనేది ఇది. అది త్రూ మెడిటేషన్. meditation. సాధన ఉంటే Through ఏదైనా meditation, yes. సాధనతో అసాధ్యం లేదు కదా, అసాధ్యం. ఏదైనా సుసాధ్యమే. ఎప్పుడైతే మనం బాడీ మైండ్ ఇంటలెక్ట్ లెవెల్ నుంచి మనం ఆత్మజ్ఞానం ఆత్మ అని చెప్పి ఎప్పుడైతే తెలుస్తుందో, ఓకే ఆత్మగా ఎటర్నల్, అంతే కదా. బాడీ ఎటర్నల్ కాదని మనకు తెలుసు కదా. ఎటర్నల్ అది కాబట్టి ఆ ఎనర్జీ అనండి, స్పిరిట్ అనండి, ఆత్మ అనండి. ఓకే సో అది ఎప్పుడైతే మనకి తెలిసిందో మరి ఇక అప్పుడు సాహసాలు చేయటం పెద్ద విషయం కాదు. అవును. అంటే అప్పటి వరకు పరిమితాల్లో ఉన్నటువంటి మనం పరిమితాలు బ్రేక్ చేయగలిగాం. Yes. పరిమితం బ్రేక్ చేస్తే అపరిమితమే కదా. అన్లిమిటెడ్. ఓకే. అన్లిమిటెడ్. ఇప్పుడు ఈ బుక్ అంటే లివింగ్స్టన్ చేయగల ఈ బుక్ అయిపోయింది. ఇంకా మీకు యూ ఫర్ ఎవర్. యూ ఫర్ ఎవర్. యూ ఫర్ ఎవర్ ఏంటంటే నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఓకే. కొత్త సైంటిఫిక్ ఇది కూడా ఉంది దాంట్లో అనాలిసిస్. సో అది మరణం నేను ఓకే. మీరు బుక్ ఆ బుక్లో కూడా చాలా సమాచారం నన్ను తట్టింది. ఏమనిపించింది మీకు అప్పుడు? మన ఎనర్జీ బీయింగ్ ఎలా, మనం కనపడే బాడీయే మనం అనుకుంటాం కదా సహజంగా. అవును. బాడీ కేవలం నేను ప్రయాణం చేసేదే, ఇది వెహికల్. ఓకే ఓకే నేను ప్రయాణం చేయడానికి ఒక వెహికల్ ఇది. ఓకే సో బాడీ నేను కాదు ఓకే అనే అటువంటి ఒక అవగాహన పెరగటం స్టార్ట్ అయింది. రైట్. కేవలం ఈ బాడీని సస్టైన్ చేసేది ఎందుకు అని అంటే నేను ఉండటం కోసం. ఓకే. సో ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ బాడీ కాన్షియస్నెస్లో ఉండటం మూలానే దీన్ని రక్షించుకునే భాగంగానే ఈ మెడికల్ నాలెడ్జ్, ఓకే ఈ అనారోగ్య సమస్యలు వచ్చిన వాటికి మళ్ళీ దానికి ఒక సైన్స్ క్రియేట్ చేసి ఓకే ఇవన్నీ ఫోకస్ అంతా దీని మీదనే ఉంది, బాడీ మీదనే ఉంది. సో కాళ్ళు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ ఫీల్డ్ మొత్తం కూడా Yeah. ఓన్లీ ఫిజికల్ బాడీ వరకు పరిమితం తప్ప Yeah. ఆ ఇన్నర్ ఏంటని తెలియదు. ఇంకా కొద్దిగా లెవెల్ ఏంటంటే బాడీ మైండ్ లెవెల్లో ఉన్న కొంత ఉందని చెప్పొచ్చు. Okay. కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు లేదు, తెలియదు అక్కడ. తెలియదు. ఓకే ఓకే సో ఎప్పుడైతే ఆ బుక్ చదవటం అయిందో ఇది నాకు ఆ అవగాహన పెరిగింది. ఓకే. మనం ప్రాక్టికల్గా కూడా మనం ఆత్మజ్ఞానంలో మనం చేయటానికి తెలవటానికి మనం ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. కరెక్టే. మన జీవితంలో ఎదురయ్యే వాటి విషయాలన్నింటిలో కూడా మనం ఎంతో అవగాహన పెంచుకోవచ్చు అనే దాంట్లో. సో ఆ రకంగా ఏమన్నా ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేయాలని చెప్పి అనిపించేదా మీకు? ఎందుకంటే యూ ఫర్ ఎవర్ బుక్ మరణం లేని మీరు తెలుగులో వచ్చింది అనుకోండి. అసలు ఆరా అంటే ఏమిటి, ప్రతి చెట్టు పుట్ట మనిషికి ఆరాస్ ఎట్లా ఉంటాయి, ఈ మనిషి యొక్క మానవుడి యొక్క మనోభావాలను బట్టి ఆరాసులు ఎట్లా మారుతూ ఉంటాయి, ఇవన్నీ సైంటిఫిక్గా ఇచ్చాడు. సైంటిఫిక్గా చెప్పారు. వాటిని నేను యాక్సెప్ట్ చేశాను కానీ నాకు దాంట్లో ఆరాలతో నాకు అనుభవం ఏం జరగలేదు. కానీ మనుషులతోని మాట్లాడుతున్నప్పుడు రకరకాలైనటువంటి స్థితుల్లో ఉంటాం మనం. ఓకే. మనకి తెలుసు కదా 4 గుణాలు, ఆ గుణాల్లో ఉంటాం. ఓకే. ఏ గుణం తక్కువది కాదు, తమో గుణం కూడా గొప్ప గుణం. తమో గుణం రాకుండా మన రజోగుణంలోకి రాలేం. సో రకరకాల గుణాల్లో ఉన్నోళ్ళు రకరకాల అవసరాలతో మనం మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైపోయేది. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో యాక్సెప్ట్ చేస్తూ ఆ అవగాహనతో పనులు చేసుకోవటం తేలిక. వాళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలనేది మనం ఇప్పుడు హైయర్ ఎనర్జీలో ఉన్నప్పుడు లో ఎనర్జీలో వాళ్ళు ట్యాకిల్ చేయడం తేలిక, కష్టమేం కాదు. అవును. కాకపోతే భౌతిక ప్రపంచంలో వచ్చిన తర్వాత నేను అనబడే దేహం వరకే పరిమితం కాకుండా ఇంకా ఇన్నర్ బాడీస్, ఒక యాస్ట్రల్ బాడీ అనో, కాజుల బాడీ అనో, సూపర్ కాజుల బాడీ అనో ఇవన్నీ ఉన్నాయి అనేది ఒక పరిజ్ఞానం మనకైతే ఏర్పడింది. ఇదంతా కూడా ఒక సూపర్ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉన్నాం. దాంట్లో మనం ఒక కాన్షియస్గా ఉన్నటువంటి లివింగ్ బీయింగ్స్, మనం బీయింగ్నెస్లో ఉన్నాం దాంట్లోనే అని చెప్పనే దాంతో. అంటే మీరు ఎంఎస్సీ వరకు చదువుకున్నారు కాబట్టి కొంత తొందరగా గ్రహించగలిగారు దాని భావాన్ని. తర్వాత ఇంకా పత్రికారిని ఎప్పుడు పరిచయం మీకు? ఎట్లా పత్రికారు 2005లో చెప్పండి. చూడగానే ఎట్లా ఫీల్ అయ్యారు, ఏమిటి సంగతి? చూడగానంటే నేను మొదలు చూసిన దానికి నేను రెండో చూసేదానికి సార్ గెటప్ మారింది. ఓకే. సో మొదట్లో ప్యాంట్ ఉన్నది, ఇక్కడికి వచ్చి నేను కలిసే టైంకి ఖమ్మం వచ్చినప్పటికీ ఈ కుర్తాలు వేసుకోవటం, పైజమా వేసుకోవటం. ఓకే. సరే ఫ్లూటు అదంటే అప్పుడు కూడా ఉంది. ఓకే. సో పత్రికని చూసిన తర్వాత ఆ గురువు అనే భావన, ఏది సోకాల్డ్ గురువుస్ ఉంటారు కదా యోగిలు, అట్లా ఓకే అలా అనిపించలేదు. ఈయనేదో మన ఫ్రెండ్లీ మ్యాన్. రైట్. ఈయన ఎందుకంటే ఆయన చెప్పటం కూడా చెప్పేవాడు, నేను గురువుని కాదు, అవును, నేను మీ స్నేహితుని. ఇంకోటి విషయం, గ్రేట్ థింగ్ ఏంటంటే ఆయన మాట్లాడిన రోజు నేను పట్టుకుంది మై డియర్ గాడ్స్ అన్నాడు. ఓకే.
మై డియర్ గాడ్స్ మై డియర్ ఫ్రెండ్స్ అంటే Okay. అది చాలా ఫన్గా అనిపించింది నాకు ఫస్ట్. కరెక్టే. ఫన్గా అంటాడు ఆయన, ఫన్గా అండు ఓకే. కదా అని చెప్పి మళ్ళీ నేను చాలా ఒక ఆలోచన. పత్రిక గారి గురించి చాలా స్టడీ చేశాను. ఏమంటే నేను యాక్సెప్ట్ చేయలే. అంతేగా మరి. 2-3 ఇయర్స్ నేను ఆయన వచ్చినప్పుడు వెళ్ళేవాడిని, ఆయన చెప్పే మాటలని వినేవాడిని. అంటే కంప్లీట్ గమనిక. ఓకే. ఎందుకంటే మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. కరెక్టే. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆల్రెడీ మనకి ఫీడ్ అయి ఉంది. కాబట్టి గుడ్డిగా నమ్మటం నమ్మం. మనకి ఏ విషయం వచ్చినా వీటిని ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ కోరిలేట్ చేస్తాం. రాఘవరావు గారికి ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది, లోపల నాకు ఒక బాల్య నుంచి మనం ప్రోధి చేసుకునే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. కరెక్టే. దాంతో పోల్చుకుంటాం. ఆ సిపియు సోకాళ్ళు ఇప్పుడు మనం కంప్యూటర్ భాషలో ఆ సిపియూలకు పంపించిన తర్వాత మళ్ళీ అనాలిటిక్స్ చేస్తాం. సో అలానే ఆయన్ని ఏంటిదినా అంటే మై డియర్ గాడ్స్ దీంట్లో ఏంటంటే నేను బాగా ఆలోచిస్తే తర్వాత ఇంకా నేను ప్రయాణంలో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన మన్ని రాయేసిందే మన మీద దానితో కొట్టాడు. ఓకే. ఒక మనం పచ్చిగా చెప్పాలంటే ఓకే. ఎప్పుడైతే సమాజంలో ఎప్పుడు మనం ఉన్న దాంట్లో మనం అసలు దేవుళ్ళు అనే క్వశ్చనే లేదు. దేవుళ్ళు వేరుంటారు, మనం దేవుళ్ళని అడుగుతాం, మనకి అవసరం. జనాభిప్రాయం అంతేగా. అదే కదా, దాంట్లోనే మనం ఉన్నాగా. మరి ఈయనేంటి మై డియర్ గాడ్స్ అని అంటాడు, మనం ఎట్లా దేవుళ్ళు అవుతాం? సో ఇది ప్రతిసారి పోయినప్పుడల్లా నాకు గాడ్స్ అన్నప్పుడల్లా అనిపిస్తుంది. అయితే దాంతోపాటు ముందు ఇంకో 2 పదాలు కూడా వాడాడు కదా, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. మరి ఈ మూడింటి మీద ఎట్లా మీరు? ముందు మిత్రత్వం. ఓకే. ముందు మిత్రత్వం వచ్చిన తర్వాత ఆ మిత్రత్వంతో అందరితో షేర్ చేసుకొని అందరి యొక్క విషయాల్ని మనం పరిగణలోకి తీసుకొని వాటిని యాక్సెప్ట్ చేస్తూ అప్పుడు ముందుకు పోతున్నప్పుడు మాస్టరీ వస్తుంది. అది కొంచెం తేలిక యాక్సెప్ట్ చేయొచ్చు, స్నేహపూర్వకంగా కాబట్టి యాక్సెప్ట్ చేస్తాం. ముందు స్నేహం వస్తేనే అది యాక్సెప్టెన్స్ వస్తుంది. అంతేగా మరి. సో స్నేహం నుంచి మాస్టర్స్, మాస్టరీ నుంచి గాడ్స్ అంటే ఏంటి? క్రియేటర్స్. అదే కదా. ఆయన ఒకసారి మై డియర్ మాస్టర్స్ అని అదే ఆ సందర్భం కాకుండా వీఆర్ ఆల్ క్రియేటర్స్ అండ్ కో క్రియేటర్స్ అన్న. ఓకే. ఒక తబలా, ఒక వీణ, ఒక యాజ్ యూజువల్గా మొత్తం మనం చూసినప్పుడు ఒక వీణలాగా కనపడతారు కాంపాక్ట్గా. సో వీణలో క్రియేటర్ ఎవరు? ఒకతను వీణను తయారు చేసి ఇస్తే క్రియేటర్ అన్నాం. ఆ క్రియేటర్ ముందు ఆ చెక్కని తీసుకురావటం, దాన్ని తొలవటం, దానికి ఒక స్ట్రింగ్స్ ఏర్పరచడం, దాన్ని నక్షి చేయటం, వీళ్ళంతా కో క్రియేటర్స్. సో అట్లా ప్రతి దాంట్లో కూడా క్రియేషన్, కో క్రియేటర్ ఉన్నాం. ఓకే. సో ఆ భావన నాకు ఎప్పుడైతే మనం జరుగుతున్న ఈవెంట్స్ కానీ మన ముందుకు వస్తున్న సిచ్యువేషన్స్ కానీ ప్రతిదీ క్రియేషనే. ఓకే. ఓకే. ఈ క్రియేషన్ అంతా ఎవరు చేస్తానని మనం ఆలోచించినప్పుడు, అది లోతుగా ఆలోచించినప్పుడు మనమే చేస్తున్నాం అనేది తెలిసింది. ఓకే. ఓకే. సో ఆ రకంగా గాడ్ అంటే క్రియేట్ చేస్తానేగా మనం అనుకుంది మనకి అవసరాలన్నీ. సో మనమే గాడ్స్ అన్నమాట. అందుకని మన తట్టి లేపి ఆ గాడ్లీనెస్ వచ్చేంత వరకు మన పరిశోధన చేయించిండు, ఎలా మనం గాడ్ అవుతాం. ఎందుకంటే మనకి ఇసిరాడు. అవును. అంటే గుడ్డి నమ్మకం పనికిరాదు. మై డియర్ గాడ్స్ అన్నారు. అంటే మనలోనే దైవత్వం ఉందని ఆయన అభిప్రాయం. కానీ మనం యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి. లేదు మనం ఆ రోజున కొంతమంది క్వశ్చన్ చేసి ఉంటారు సార్ని. నేను అనుకున్నాను, సార్ మేము ఎట్లా గాడ్ అవుతాం సార్ అని చెప్పని అనుకుంటాం. సార్కి ఆన్సర్ ఉండదు దానికి చెప్పడానికి. ఓకే. సో ఆ గాడ్లీనెస్ ఎవరు చెప్పాలా, ఎలా తీయాలి? మన అనుభవంతో జరగాల్సింది. గాడ్ అనేవాడు క్రియేటర్ అనేది మనకి తెలుసు, మనకి అన్ని పనులు చేస్తాడని అనుకుంటాం. ఓకే. అన్ని పనులు మనం చేయగలుగుతాం, మనం క్రియేటర్స్ అనే దాన్ని మరి ఎలా ప్రూవ్ చేసుకుంటాం? ఎవరు కూడా చేసుకోవాల్సిందే. ఓకే. ఓకే. అయితే ప్రత్యేకంగా పత్రిక గారు కొత్తగా చెప్పింది ఏం కాదు ఇది. భగవద్గీతతో ఏమాత్రం మనకు పరిచయం ఉన్నా, గీతాచార్యుడు నేను అనబడే దేహం కాదు ఆత్మ పదార్థం అని ఏనాడో చెప్పాడే, కానీ మన దృష్టి దాని మీద లేదు. ఇన్ని వేల అంటే రికార్డ్స్ మన హిస్టరీ చెప్పేదన్నమాట 5000 సంవత్సరాలు. ఓకే. ఈ 5000 సంవత్సరాల్లో ఏం జరిగింది దాంతోనంటే వినటము, చదవటం. ఏం చెప్పారంటే అదే చెప్పారు, చదివితే పుణ్యం వస్తుంది, వింటే పుణ్యం వస్తుంది అని చెప్పి పక్కన పెట్టి. సో ఇప్పుడు పత్రిక గారు వచ్చిన తర్వాత గీతాచార్యుడు ఏదైతే గీత గురిలో చెప్పాడో అది యాక్షన్లో చేయాలి. కరెక్ట్. అది యాక్షన్లో చేసినప్పుడే దాని ఫలితం మనకు వస్తుంది. అంతే కదా. సో ఇంతకాలం అది జరిగింది. ఎప్పుడైతే పత్రిజీ వచ్చి మనందరినీ తట్టి లేపి, ఓకే, ఆ తర్వాత మనకి ఇదంతా అవగాహనలో అర్థమైంది. రైట్. తర్వాత ఇక పత్రికతో పరిచయం బాగా పెరిగిన తర్వాత చాలా సందర్భాల్లో ఖమ్మం రావటం, సరోజిని మేడం ఇంట్లో ఆయన ఉండటం, మీరందరూ కలవటం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఎటువంటి చర్చలు నడుస్తుండే అప్పుడు పరిస్థితుల్లో? అంటే సార్ సహజంగా ఎప్పుడు వచ్చినా కూడా ఆయన వినటానికే ఎక్కువ ఇష్టపడతాడని అర్థమైంది. ఓకే. ఏది క్లాస్ అయిపోయిన తర్వాత మేడం ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడైనా చెప్పండి అంటుండోడు. దాని మీద కూడా నాకు అనిపించేది, ఈయన ఏం చెప్పకుండా అందరిని చెప్పమంటాడు ఏంటి, ప్రతివాడిని నోరు తెరిపిస్తాడు, ఏంటి చెప్పు అని అంటాడు. అంటే ఆ చెప్పింది వినటంలో ఆయన ఒకసారి అన్నారు కూడా, నేను ఊరికే అనరా, మీరు చెప్పిన దాంట్లో కూడా నేను తెలుసుకునేది ఉంటుంది అంట. కరెక్ట్. ఇప్పుడు విభిన్న రకాలైన వస్తాయి కాబట్టి ఆయన నేను తెలుసుకుంటానని చెప్పిన సందర్భం కూడా ఉంది. అంటే
ఇప్పుడు మనం ఆలోచిస్తే కరెక్ట్గా అంతమందితో చెప్పి అన్ని వేల మందితోటి కనెక్ట్ అయినట్టు గురువే వినటానికి అంత శ్రద్ధ చూపించినప్పుడు మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలి వినటానికి అంటే ఇది ఒక విధంగా మనకి నేర్పడానికి తప్పకుండా ఆయన ఏది చేసినా మనం నేర్పడానికే సార్, ప్రతి విషయంలో కూడా మనం నేర్చుకోవటానికే. ఓకే. సో ఆయన వచ్చినప్పుడు ఆయన వంటల్లో ఆయన పార్టిసిపేషన్ చేయటం, అది అందరికీ పెట్టడం, ఓకే. అందరికీ ఇవ్వటంలో ఆయన చూపెట్టే శ్రద్ధ, ఆ, ఆ, ఆయనకి ఆ ప్రేమ, అవును. అవన్నీ కూడా చాలా అద్భుతం. అంటే వ్యక్తి అనేవాడు ఒకే పద్ధతిలో కాకుండా ఆలినాల్గా ఆలినాల్గా ఏదో బయటికి వెళ్తాను ఉద్యోగం చేస్తున్నా వస్తున్నాయి కాకుండా వంటలోను కావాలి, వంటలోని కావాలి, సంపాదనలోను కావాలి, అన్ని అన్నిట్లో విధాలు పర్ఫెక్షన్, అది పర్ఫెక్షన్, అన్నిట్లో పర్ఫెక్ట్. అన్నిట్లో పర్ఫెక్షన్. అది అల్టిమేట్గా పర్ఫెక్షన్ అనే దాని మీద ఆయన చాలా ఫోకస్ చేశారు, బాగా. చాలా ఫోకస్ చేశారు. అంటే మానవ జీవితం మల్టీ డైమెన్షన్ అని చెప్పి చెప్తాం. ఇప్పుడు మనం ఏదో ఒకదానికి పరిమితం అని కాకుండా ఆల్రౌండర్గా ఎట్లా ఎదగాలన్నది. ఓకే, బాగుంది. తర్వాత ఇంకా ఆయనతో పాటు మీకు సో జరిగినటువంటి దాని డిస్కషన్స్ తర్వాత పెద్దగా నేను సార్తోని డైరెక్ట్గా ఎక్కువ నేను మా ఇంటరాక్ట్ అవ్వకపోయాడు, దూరం ఉండి వింటూ ఉండేది, చూసేవాడిని. ఆయన నాకు వెళ్ళి చూస్తుండేవాళ్ళు అంతే. మేడం వాళ్ళు అంటే ఇంకా అంతకుముందు 99 నుంచి ఉన్నారు కాబట్టి సరే నేను అలా అనుకున్నాండి. ఆ తర్వాత 2007 ధ్యాన గ్రామీణం ఓకే అని చెప్పి ఆ ప్రాజెక్ట్ సారు పైలట్ ప్రాజెక్ట్ కింద ఖమ్మం తీసుకున్నారు. గ్రామాలంతా తిరిగి గ్రామాల్లో ఉన్న అవును ఆఫీసర్స్కి, ఆఫీసుల్లో ప్రజలకి, జనబాహుళ్యానికి మనం తీసుకుపోవాలి. ఇంతవరకు పట్టణాలలో చేస్తున్నాం అనేది ఒక కాన్సెప్ట్తోని చెప్పారు. సో అనుకోకుండా ఖమ్మం జిల్లా ధ్యాన గ్రామీణానికి చైర్మన్ రఘురామ్ ప్రసాద్ అని ఒక సందేశం వచ్చింది. అనౌన్స్మెంట్ మనం ఫోన్ చేసి చెప్పాడు మీకు. మారం శివప్రసాద్ గారు పత్రిక గారు చెప్పమన్నారు అన్నారు. ఓకే. నాకు అప్పటికి ఈ మాస్టర్సు, సీనియర్ మాస్టర్సు వీళ్ళు ఎలాంటి చెప్తారు, ఇవి నిజంగా సార్ అంటారా ఏమంటారో తెలియదు. ఓకే. ఈయనే చెప్తున్నారు. సార్కి అసలు నేను పరిచయమే లేదు, నేను పెద్దగా మాట్లాడింది లేదు, నన్ను ఫలానా అని చెప్పి అనేది లేదు, వచ్చినప్పుడు కనపడుతుంటా అంతే. సో ఈయన చెప్తున్నారా ఏంటి అసలు ఇదేంటి అని చెప్పి ఈ మారం శివప్రసాద్ గారు ఎవరో కూడా నాకు తెలియదు పెద్దగా. నేను మారం శివప్రసాద్ని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా, మీరు ఇట్లా అన్నా. లేదు సార్ నా వల్ల కాదు, అది నాకు అసలు తెలియదు, నాకు మాట్లాడటమే రాదు అసలు, దీని గురించి నేనేం చెప్తా, నాకేం తెలియదు అని చెప్పి చెప్తే అప్పుడు మరి ఏం జరిగిందో బొల్లేపల్లి వెంకటేశ్వర గారు అని అక్కడ కోఆర్డినేటర్ ఉండేవాడు ఖమ్మానికి. ఓకే. సో ఆయన గారు నాకు ఫోన్ చేసి మారం శివప్రసాద్ గారు సార్ చెప్పారంట మీరు ధ్యాన గ్రామీణానికి బాధ్యత తీసుకోవాలని చెప్పారంట, మీరు కాదన్నారంట, అది కరెక్ట్ కాదు, మారం శివప్రసాద్ గారు చెప్పినారు అంటే సార్ చెప్పినట్టే అని చెప్పారు. సరే సార్ చెప్పారో లేదో నాకు తెలియదు కానీ సరే దాంతో ఆయన చెప్పడంతో సరేనా అంటాం. దాని తర్వాత ఆ కార్యక్రమాన్ని తీసుకోవటం, అది పూర్తిగా నేను చేసిన దానికంటే కూడా ఆల్రెడీ మా సీనియర్ మాస్టర్ సరోజ గారితో టచ్లో ఉండటంతో ఆమె గైడెన్స్లోనే మొత్తం ధ్యాన గ్రామీణం కార్యక్రమం అంతా టేకప్ చేయటం. అద్భుతంగా ఇక్కడ లాంచింగ్ ప్రోగ్రామ్ దాదాపు 4-5 వేల మంది వచ్చారు. సిక్వెల్ క్లబ్లో పెట్టాం, పత్రిసారి వచ్చారు. ఆ లాంచింగ్ ఆ కార్యక్రమం అంతా కూడా చాలా బాగా చేసేసి 2007 చివరిలో ఒక మారుతి వ్యాన్ కొని దానికి ఒక వెనక ఒక 40 ఇంచెస్ టీవీ, ఆడియో, వీడియో, విజువల్ సిస్టమ్స్ అన్ని పెట్టేసి గ్రామాలని తిరగటం. ఆ గ్రామాలని తిరిగే కార్యక్రమంలో సరోజ మేడం, నేను, అప్పుడప్పుడు వారి హస్బెండ్ నరసింహరావు గారు కూడా వస్తుండడు. ఇంకా ఇది అదర్ మాస్టర్స్. అంటే మొత్తం మీద ఇప్పుడు ధ్యానం అనేటటువంటి పరిచయం చేయటం ఒకటి, ఆహారపు విషయాల్లో మాంసానికి శాఖాహారిగా మార్చడం ఒకటి, ఇవి రెండు కేవలం కార్పొరేట్ సెక్టార్లోకి పరిమితం కాకుండా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అట్టడుగు మానవుడు కూడా కావాలనేది పత్రిజీ ధ్యేయం. అది నేను పూర్తి అవగాహనతో అక్కడ తీసుకుపోవటానికి నా వంతుగా నేను ఆ ధ్యాన గ్రామీణ ప్రాజెక్ట్ నాకు రావటం కూడా అందుకే వచ్చింది. మంచి స్టెప్ మీకు అది వచ్చింది. దాని తర్వాత దాంట్లో భాగంగా అంతకుముందు కేశవరాజు గారు వెస్ట్ గోదావరి జిల్లాలో ఏదో స్కూల్స్కి పోయి చెప్పడం అది చేశారు. ఆయన ఏదైతే కలెక్టర్ని కలిసాము, డిఓ కలిసాము, ఇట్లాంటి మాటలు కేశవరాజు గారు చెప్పినప్పుడు ఆ ఇన్స్పిరేషన్తోనే అప్పుడున్న జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయి మేము ఇట్లా ధ్యాన గ్రామీణం చేస్తున్నాం, విలేజెస్కి వెళ్ళి మేము మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ ఉద్యోగస్తులందరికీ చెప్పడం అనేది ఒకటి పెట్టుకున్నాము. దానికి మీకు చెప్పి మీ యొక్క దృష్టికి తీసుకొద్దామని వచ్చినామంటే వండర్ఫుల్ ప్రోగ్రామ్, మీరు తప్పకుండా వెళ్ళండి అని వెంటనే జిల్లా పరిషత్ CEO కాల్ చేసి ఆయనకి చెప్పారు. ఇట్లా రఘురామ్ ప్రసాద్, కేశవరాజు వీళ్ళంతా వస్తారు మీ దగ్గరికి, సరోజ మేడం వస్తారు, వాళ్ళకి
మీతోని ఈ విషయం ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తారంటే మేము ఆడికి వెళ్ళటం ఆయనకి చెప్పటం Okay. ఆయన 46 మండలాలు ఏ డేట్స్లో పోవాలని చెప్పి వాళ్ళందరికీ Planning ఇన్ఫర్మేషన్ ఇవ్వటం Okay. మేము వెళ్ళగానే వాళ్ళంతా విధిగా Okay. పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉన్న అతను రెవెన్యూ మండల తహసీల్దారు ఓకే అండ్ ఎండిఓ వీళ్ళందరూ విధిగా ఉండాలని చెప్పి లేకపోతే వాళ్ళు ఎందుకుంటారు కరెక్ట్ కలెక్టర్ గారు పంపించారు కాబట్టి మేము వెళ్ళే వరకల్లా రెడీగా ఉండేవాళ్ళు వాళ్ళు అట్లా 46 మండలాలు 23 మండలాలు తిరిగి బా మొత్తం బాగా చేశారు. 2 జిల్లాలు అప్పుడు ఖమ్మం జిల్లా ఉభయ జిల్లాలు కూడా కలిపి ఉండేది ఉమ్మడి ఖమ్మం జిల్లా కరెక్టే ఆ 46 మండలాలు తిరగటం జరిగింది ఆ రకంగా అన్ని కార్యక్రమాలు జిల్లాలో మేడము చైర్మన్షిప్ దాంట్లో భాగంగా అవును నా దగ్గర కారు ఉండేది ఓకే సో మేడము మేము ఇంకా మాస్టర్స్ అంతా కలిసి జిల్లా అంతా తిరగటం భద్రాచలం పాల్వంచ మనుగురు సత్తుపల్లి ఇప్పుడు ఈ విధంగా తిరగటం ప్రాపగండ చేయటం వల్ల ఇప్పుడు శాకాహారం వెలుగులు ఎట్లా చెప్తున్నారు మాంసాహారం అంటే ఏ జీవి మానవుడికి ఆహారం కోసం చంపబడకూడదే కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది జనరల్గా అది అంటే ఇక మానుకుంటారు మీకు ధ్యానం అనేటటువంటి ఎలా చేయాలి దానివల్ల లాభాలు ఏంటి మీకు బాగా అవగాహన అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా క్లాసులు చెప్పడం కూడా బాగా ప్రిపేర్ అయిపోయారు మీరు. చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు చెప్పేవాళ్ళు ఇంకా చెప్పడానికి ఏముంది మనకి ఏమి కొత్తగా మనకి తెలిసిన సంగతే కదా అంతేగా మనం దాన్ని ఏదో తెలుసు ఏబిసిడి వస్తే ఏబిసిడి చెప్పాలి మనకి ఏదైతే మనకి అవగాహన వచ్చిందో అది అవగాహన లేకుండా చెప్పేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది అవగాహనతో చెప్పడం మనం చెప్పేసేవాళ్ళం వెళ్ళినప్పుడు అలా చెప్పేసేవాళ్ళం ఇది అని చెప్పడం తర్వాత ధ్యాన గ్రామీణంలో ఎన్నో అనుభవాలు ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్స్లు మొదటిసారి కూర్చోబెడితేనే ధ్యానంలో అవును కూనవరం వెంకటాపురం అలాంటి ఇంటీరియర్ ట్రైబల్ విలేజెస్లో వాళ్ళు సహజ అమాయకత్వంలో ఉండి వెంటనే కనెక్ట్ అయిపోయాడు అంటే వెంటనే అద్భుతమైన అనుభవాలు చెప్పారు ప్రకృతితో చాలా దగ్గరగా ఉండేవాళ్ళు మనం టౌన్లోకి వచ్చేసరికి చదువుకున్నప్పుడు లాజిక్స్ పెరుగుతాయి ఇవన్నీ కవర్ అయ్యి ఉన్నాయిగా మనకి ముసుగులు అవన్నీ క్లీన్ అవ్వాలి అందుకే గంటలు ధ్యానం అనేది కరెక్ట్ 3 గంటలు ఏమో పట్టణాల్లో కావాలి అక్కడ కొద్ది ధ్యానంతో కూడా వాళ్ళకి ఎన్నో అనుభవాలు వస్తాయి కరెక్ట్ బాగుంది మంచి ఆలోచన అయితే వాళ్ళందరూ అనుభవాలు వినడం ద్వారా మీరు కూడా చాలా జ్ఞానపరమైన అవగాహన బాగా పెరుగుతుంది ఎందుకు వినాలనేది కూడా తెలిసింది అప్పుడు బాగా పెరిగింది. పత్రిసారు ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఓకే మన ధ్యాన అనుభవాలు పంచుకోవాలి అనేది ఓకే ఎవరి అనుభవాలు వాళ్ళకుంటే ఎందుకు పంచుకోవటం అనేది నాకు అప్పుడు అర్థమైంది పంచుకోవటంలో ఏం జరుగుతుందంటే ఓకే మనం ఎప్పుడు కూడా ఈ 5 సెన్సరీ ఆర్గానికి లోబడే మనం అవును అది సత్యం అనుకుంటుంటాం ఓకే బియాండ్ 5 సెన్సరీ ఆర్గాన్స్ ఒకటి ఉంటుంది ఒక అనుభవం అనేది తెలియదు మనకి ఎప్పుడైతే వీడు నా బాడీ లైట్గా అయింది నేను లేచిపోయినట్టు చెప్పాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి అవును ఎవరిని నమ్మిట్టని చెప్తున్నారు కరెక్ట్ ఒక ట్రైబల్ లేడీ ఆడామె కూర్చొని నా బాడీ అంతా చల్లగా అయింది నేను హిమాలయాలకు పోయినట్టు అనిపించింది నాకు వినాయకుడు కనపడ్డాడు అని అంటే ఓకే ఎందుకని చెప్పాలా చెప్పిన దాంట్లో రెలవెన్సీ ఏంటి అవును అంటే బియాండ్ 5 సెన్సరీ ఆర్గాన్స్ ఉంది కరెక్ట్ ఈ బియాండ్ 5 సెన్సరీ ఆర్గాన్స్ సైన్స్కి అందేది కాదు అది సైన్స్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ 5 సెన్సరీ ఆర్గాన్స్ బియాండ్ సెన్సరీ ఆర్గాన్స్ అనుభవం అది కరెక్ట్ పత్రికారు చిన్న లెవెల్లోనే మనకి స్టార్టింగ్లోనే అనుభవమే జ్ఞానం అని అన్నారు రైట్ రైట్ సో అనుభవ జ్ఞానం అనేది స్పిరిచువాలిటీలోనే ఉండేదే అనుభవ జ్ఞానం కరెక్ట్ అంటే ఆ జ్ఞాన నవరత్నాలు అదొక పార్ట్ ఓకే బాగుంది సో ఎప్పుడైతే ఈ అనుభవం అనేది మనకి డిఫరెంట్ వింటున్నప్పుడు బియాండ్ మనం చూస్తున్నటువంటి మన ఇన్ఫర్మేషన్తోనూ సమాజంలో మనకి జరుగుతున్న విషయాలు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్కి బియాండ్ ఉంటుంది అంటే అర్థం ఓకే ఇది ఇంతకంటే మించినటువంటి ఏ లెవెల్లో ఉంటుంది బాడీ మైండ్ కానటువంటి స్పిరిట్ లెవెల్లో ఉండాలి ఈ అనుభవం అంతే ఆత్మ లెవెల్లో ఉండాలి ఈ అంతేగా అనుభవం సో ఇది మన ఎవరినో అప్పీజ్ చేయటానికో ఎవరినో ఇది చేయటానికో చెప్పేది కాదు అది వాళ్ళ అనుభవం అది కరెక్టే సరే ఇప్పుడు అట్లాగే మొత్తం మీద ధ్యానము శాఖాహారం రెండింటి మీద ధ్యాన గ్రామీణ ప్రాజెక్టు ద్వారా అద్భుతంగా ప్రాపకండి నిలిపేస్తాం మరి పిరమిడ్ ఎనర్జీ అనేటటువంటి ఆ పిరమిడ్ నాలెడ్జ్ ఎట్లా మీరు మీ నోట్స్లోకి ఎప్పుడు వచ్చింది ఈ పిరమిడ్లు ఎందుకు పిరమిడ్ ఎనర్జీ అంటున్నారు పిరమిడ్ అనేది పత్రిసారి ఎందుకు దీన్ని చేశాడనే దాని మీద కూడా నేను ఆలోచన చేశాను అన్నిటి మీద ఆయన మీద డౌట్ పడ్డట్టు ఓకే సో ప్రతి ఆర్గనైజేషన్కి కూడా ఒక బేసిక్ ఒక ఫండమెంటల్గా ఒక బ్యాక్ డ్రాప్ ఉండాలి ఓకే ఆయన మూమెంట్లో ఆయన పిరమిడ్స్ మీద ఎంతో రీసెర్చ్ చేశారు ఓకే అంతవరకు కూడా మనకి కానీ నాకు పర్సనల్గా అయితే పిరమిడ్లు అంటే అక్కడక్కడ ఉన్నాయి ప్రపంచంలో ఈజిప్ట్లో ఉన్నాయని చదివాము మెక్సికోలో ఉన్నాయని చదివాము అవన్నీ కూడా వండర్ఫుల్ కట్టడం చార్మినార్ ఎందుకు ఉంది తాజ్మహల్ ఎందుకు ఉంది అట్లనే అవి ఉన్నాయనేది తప్పితే అంతకంటే తెలియదు మరి పిరమిడ్ సొసైటీ అని నేను ఎందుకు అన్నారన్న దాని మీద నేను పిరమిడ్ మీద కొంత దానికోసం కూడా చదవటం అలాంటివన్నీ ఆ బుక్స్ చదవటంలో భాగంగా పత్రిక చేసిన ప్రయోగాలు దాంట్లో టమాటో పెడితే ఎందుకని కుల్లలేదు అది ఎందుకని ఆ రకంగా ఉందనే ప్రశ్నలు అప్పుడు మనకి భూమికి ఉన్న గ్రావిటేషనల్ ఎనర్జీ ఇటు కాస్మిక్ ఎనర్జీ దాంట్లో ఆ ప్లేస్లో కూర్చున్నప్పుడు మన బయో ఎనర్జీ ఎట్లా ఎనర్జైజ్ అవుతుంది వీటన్నిటి మీద కూడా కొంత నేను సైంటిఫిక్గా అవగాహన పెరిగింది సో దీన్ని పిరమిడ్ ఎనర్జీని దీనికి మనుషులు వాడుకోవచ్చు అనేది పత్రిక ఏదైతే రీసెర్చ్ చేసి తెచ్చిందో తప్పకుండా అది ముమ్మూర్తలు అది
ఉపయోగపడుతుంది అనే దాంట్లో నాకు కాబట్టి చేసే జహనం బయట కూర్చున్నా కానీ పిరమిడ్లో చేయడం వల్ల కూర్చుంటే తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జెటిక్గా తయారవుతాం. ఓకే, బాగుంది. అంతేగాక పిరమిడ్ బుక్స్ ఇది ఈజిప్ట్ పిరమిడ్ గురించి ఓకే, ఆయన పేరేంటి ఇంగ్లీష్ మ్యాన్ ఆయన అక్కడ పేరు కరెక్ట్ అవ్వట్లేదు. ఫస్ట్ రీసెర్చ్ రీసెర్చ్ చేసిన ఆయన. వన్ డే అంతా ఉండి చేశారు. ఆడ అంతా ఉండి నైట్ టైం ఫస్ట్ అతనే అక్కడ ఎంటర్ అవటం, ఆయన అనుభవాలు వింటాం, ఒక బుక్ రావటం. ఆయనకి మన దేశంలో మన యొక్క ఏన్షియంట్ నాలెడ్జ్లో ఉన్న వ్యవహారం వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాదు, వెస్ట్రన్ వాళ్ళు. ఆయన నేను యాస్ట్రల్ ట్రావెల్ ఎక్కడో వెళ్ళిపోయానని చెప్పటం, వాళ్ళు దీన్ని నమ్మే మనుషులు కాదు. సో అలాంటిది ఆయన చెప్పటం, ఆ పుస్తకం చదవటం, వీటన్నిటితో పిరమిడ్లో ఎనర్జీ ఉంది అని చెప్పి 2009లో ఈజిప్ట్ వెళ్ళటం పత్రికారితో పాటు, గిజా పిరమిడ్కి వెళ్ళటం, గిజా పిరమిడ్ కింగ్ చాంబర్లో ఫస్ట్ బ్యాచ్లో నేను వెళ్ళాను 2009లోనే. ఓకే ఓకే. సో ఆ రకంగా పిరమిడ్ ఎనర్జీ కూడా తెలుసుకోవడంతో సైంటిఫిక్గా పిరమిడ్ మీన్స్ ఇది ప్యూర్ సైన్స్. సో ఎప్పుడైతే పిరమిడ్ గురించి చెప్తూ ఉన్నామో, గ్రామాల్లో వెళ్ళి పిరమిడ్లు కట్టుకోండి అని చెప్తున్నాము, ఒక ఫైన్ మార్నింగ్ నాకేమనిపించిందంటే మనం కట్టుకోకుండా చెప్తాంలో అర్థం లేదని చెప్పి వెంటనే ఇంటి దగ్గర 15x15 పిరమిడ్ మా ఇంటి మీద కట్టి, సో దాని తర్వాత ఇంకా నేను పిరమిడ్ గురించి కూడా, ఎందుకంటే మనం ముందు ప్రూవ్ చేసుకోవాలి కదా. మొత్తం మీద పత్రిక చెప్పిన కాన్సెప్ట్లో ఇప్పుడు ధ్యానం వచ్చింది, శాఖాహారం వచ్చి పిరమిడ్ అనేది వచ్చింది, మూడింటి మీద అవగాహన వచ్చింది. రైట్, ప్రచారం కూడా చేయటం, ప్రచారం బాగా చేస్తున్నారు, బాగుంది, అంతవరకు వచ్చేసింది. తర్వాత ఈ కాస్మిక్ వ్యాలీ అనేటటువంటిది ఇప్పుడు ఖమ్మం జిల్లాలోని పిండిప్రోలు గ్రామంలో ఇప్పుడు కాస్మిక్ వ్యాలీ అంటే జగత్ విదితం అయిపోయింది. ఈ వ్యాలీలోకి మీరు రావడానికి ఇక్కడ మీ వర్క్ అనేదానికి మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ముడిపడి ఉంది, ఆ పని చేయటంలో మీ ఎట్లా తృప్తికరమైన జీవితం ఇప్పుడు జీవిస్తున్నారు? బై ది వే కాస్మిక్ వ్యాలీ కంటే ముందు ఇంకొక విషయం చెప్తాను సార్. చెప్పండి. అది మీతోనే మాకు సంబంధం ఉన్న విషయం. ఓకే. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఓకే ఓకే ఓకే. మీకు గుర్తే అనుకుంటా, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో 2009లో నేను కాంటెస్ట్ చేశాను. ఓకే. సో మీరు అప్పుడు జనరల్ సెక్రటరీ పిరమిడ్ పార్టీకి, మీరు కూడా 1-2 పర్యాయాలు వచ్చారు ఎలక్షన్ టైంలో. సో అదొక అద్భుతమైన అనుభవం. కరెక్ట్. పిరమిడ్ పార్టీ ఏంటి, రాజకీయాలకు సంబంధం ఏంది, దాంట్లో పత్రికారు మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి అదొక సమాచారం నాకు రావటం, దానికి వెంటనే పత్రికారు చెప్పారు అని చెప్పి ఇంతకుముందు ఎట్లయితే సరేనన్నానో దీనికి నిలబడటం. ఓకే. సో దానికోసం ప్రచారం చేసే దాంట్లో సుమారు 2 లక్షల పాంప్లెట్లు. ఓకే. సారు మొదటి సమావేశంలోనే చెప్పారు, మనం నిలుచోవటం అంటే మనం అభ్యర్థిగా ఉండటమే గెలుపు అని చెప్పి. కరెక్ట్. అంటే ఎంత డెప్త్గా చెప్పారంటే అది ఒక నవయుగానికి, నవశకానికి నాంది పలికే అటువంటి రాజకీయాలు రావాలి. రాజకీయాలు కలుషితం అయిపోయి ఉన్నాయి కాబట్టి దీన్ని సరియైన దారిలో పెట్టాలి అంటే మనలాంటి ధ్యానుల ఎనర్జీ పోవాలి అని చెప్పి ఆయన ఏదైతే గొప్పగా దాన్ని సృష్టించారో, ఆ పార్టీలకు పోటీ చేయటం అనే దాంట్లో ఇక ఏమి ఆలోచించకుండా దిగటం. సరే, మన సన్నిహితులు, కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ అదొక తమాషాగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా అనిపించవచ్చు, కానీ మనకి తెలుసు అది మనం గెలుస్తాము, ఎంపీలు అవుతాము, వీళ్ళలాగా కూర్చుంటామని కాదు. అది ఇప్పుడు మనం ధ్యానం చెప్పినా, ఆహారపు విషయాల్లో మార్పు కావాలనన్నా, పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేస్తే తొందరగా ఎనర్జెటిక్ అవుతారని చెప్పినా, అంటే ప్రజల్లో ఒక విధంగా చైతన్యం ఏ విధంగా వస్తుందో ఆ చైతన్యం బలపడటానికి. అయితే అప్పటి వరకు ఉన్నది ఏమిటంటే యథారాజా తథా ప్రజ ఉండేది. పైన వాడు ఏం చెప్తే కింద వాడు చేయాలి. ఇప్పుడు పర్టికులర్ తెలంగాణ వస్తే ఆ కాలుముక్త బాంఛన్ ద్వారా అని ఎప్పుడు వింటుంటాం మనం. అది కాదు, అందరినీ సమత్వంతో మనం పైకి తీసుకురావాలంటే సేవ యొక్క పరాకాష్ట అది రావాలంటే ఒక పార్టీ రావాలి. సారికి 99లో ఒక డివైన్ మెసేజ్ అది. ఆ మెసేజ్ అంటే ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి ఆత్మతత్వ జ్ఞానులు మాత్రమే పరిపాలించడానికి యోగ్యులు. రైట్. సో ఆ రకంగా ఆ పార్టీకి ఎంపీగా కాంటెస్ట్ చేయటం. ఓకే. సో ప్రతి మీటింగ్కి కలెక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఆ కలెక్టర్కి మన మేనిఫెస్టో, మన వ్యవహారం చెప్పినప్పుడు, అప్పుడు లేడీ కలెక్టర్ గారు ఉండేది, ఆమె మన విషయాలన్నీ నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే మన మేనిఫెస్టో ఇట్లా మేము అలాంటి రోజులు రావాలి, అలాంటి ప్రభుత్వాలు రావాలని కలలు కంటూ మేమంతా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం అని చెప్తే ఢిల్లీ నుంచి అబ్జర్వర్స్ వస్తారు ఎలక్షన్కి. వాళ్ళిద్దరు ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ పక్కన కూర్చుంటే ఒక సర్దార్జీ ఉన్నాడు, వాళ్ళిద్దరికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఈ పార్టీ యొక్క లక్షణం ఇది. నేను ఆమె శేషన్ గారి గురించి, శేషన్ గారి రిజిస్ట్రేషన్ ఎలా చేశారు, ఒక 2 డేస్లో ఎలా జరిగింది, అవన్నీ చెప్పాను. వాళ్ళు దే షోడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అసలు మన పార్టీ గురించి. వాళ్ళు ప్రతిసారి నేను పరిచయంగా అయిపోయినా కాబట్టి ప్రతి మీటింగ్కి పోతుండే కదా, పోతుంటే ఆ పక్కన ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఉండేవాళ్ళు, మాజీ ప్రిన్సిపల్ మినిస్టర్ ఉండేది, అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, అలాంటి వ్యక్తులు. వాళ్ళు చూడకుండా నాకెళ్ళి చూస్తే నాకు ఎంబ్రాసింగ్ ఉండేది, వాళ్ళని అసలు పట్టించుకోపోయాడు, మనకెళ్ళి చూసి మనకి చెప్తుండేవాడు, అన్ని ఆ సూచనలని చేస్తుండేవాడు. సో అలాంటి గొప్పగా నేను మంచి అనుభవం అక్కడ ఆ ఎలక్షన్లో చేయటం, వాళ్ళందరితో కలవటం, ప్రజలతో కలవటం, ప్రజలకి మనం
యాజ్ ఏ మెడిటేటర్ కాకుండా నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను నిల్చుంటున్నానని చెప్పి పోయటం. Correct. ఎందుకంటే ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పాస్ట్ పార్లమెంట్ డిజాల్వ్ అయిపోయి మళ్ళీ కొత్తగా వచ్చేంత వరకు మనము ఆ అభ్యర్థులు ఒకటే, అంతే కదా, వాళ్ళకేం ఎడిషనల్గా ఉండేది ఉండదు, అందరు ఈక్వాలిటీలో ఉంటాం. కరెక్టే, ఆ యొక్క ఎనర్జీ ఆ యొక్క ఒక ఒక ఎనర్జెటిక్గా పనిచేసేవాడు కరెక్టే. ఆ మూమెంట్లో. అంటే ఇప్పుడు మనది పిఎస్ఎస్ మూవ్మెంట్ అనేది పక్కా స్పిరిచువల్ ఆర్గనైజేషన్. ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో మనకు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏమిటంటే, ఇప్పుడు భారతదేశం అన్నది ఒక ఆధ్యాత్మిక మూలాలు ఉన్నటువంటి దేశం అని చెప్పి తెలుసు. హిమాలయాల్లో వేలాది మంది తపస్సు చేస్తున్న విషయం కూడా మనకు తెలుసు. అయితే వాళ్ళు తపస్సు చేసినప్పుడు ఆ తపస్సు శక్తి యొక్క తరంగాలు సమాజంలో లోకక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం ఎవరైతే పాటు పడుతున్నారో బట్ ఆ తరంగాలు వీళ్ళకి అనిచేస్తాయి కరెక్ట్ సార్ కదా. ఎందుకంటే మనం 99 నుంచి పిరమిడ్ పార్టీ పెట్టేసి ఎన్ని లక్షల పాంప్లెట్లు ఇచ్చి ఈ విషయాల్ని పదే పదే చెప్తూ ఈ విషయంలోకి వదిలేమని చూసారా, అవి ఏమీ ఒక్కటి కూడా వేస్ట్కి పోలే. తర్వాత నేను అనలైజ్ చేసి చూసుకుంటే ఏం జరిగింది అంటే, ఈ గ్రూప్ కాన్షియస్నెస్ ఏదైతే వదులుతామో అది ఒక సత్యంతో కూడున్నప్పుడు దాని వైబ్రేషన్స్ పోతూనే ఉంటాయి, ఎక్కడికి పోవాలి. కరెక్ట్. దాంట్లో భాగంగా నేను ఎవాల్యుయేట్ చేసుకున్నాను ఈ పిరమిడ్ పార్టీ గురించి. తర్వాత చూస్తే 2011లో అన్నా హజారే వచ్చాడు. ఓకే, మనం చేస్తూనే ఉన్నాం, పోటీలు చేస్తున్నాం, మనం చెప్తున్నాం. హజారే అవినీతికి వ్యతిరేకంగా భ్రష్టాచారిని హటావో అని చెప్పి ఆయన ఒక సాధారణమైన మనిషి ఆ స్లోగన్ తీసుకొని ఈ దేశం మొత్తాన్ని కూడా కదిలిచ్చాడు. కరెక్ట్. ఈ కదిలిచ్చినప్పుడు ఆ కదిలిచ్చిన ప్రజావాహిని నేను ఒకరోజు ఖమ్మంలో పెద్ద గుంపు ఈయన పోతుంటే, ఈయన ఖమ్మంలో కాదు ఏ రాష్ట్రంలో కూడా పెద్ద ఫాలోయింగ్ ఉన్నాడు కాదు, ఒక సాధారణమైన మనిషి ఆ పిలిపిస్తే వచ్చిన ప్రజాబాహుళ్యంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. నాకు అప్పుడు ఏమనిపించింది, ఒక ఆన్సర్ వచ్చింది, మరి వీళ్ళని అవినీతి పరులు ఇట్లాంటోడు కూడా అన్నా హజారే పిలుపుపోతారు ఏంటి అంటే, వీళ్ళు ఎవరు కూడా వీటిని వ్యతిరేకించేవాళ్ళు, సమాజపరం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు అలా అవుతున్నారు. ఒక దొంగ కొడుకు దొంగ అలా అనుకోడు, వాడు పెద్ద నీతిపరుడు అవ్వాలా, మంచి ఉద్యోగస్తుడు అవ్వాలా, పెద్ద కలెక్టర్ గారు అవ్వాలని చెప్పి చదివిస్తాడు వాడు. సో వాళ్ళకి అవకాశం లేక వాళ్ళు కదలలేదు, ఈయన పిలుపుకి స్పందించారు. సో అలానే పత్రికారి పిలుపుకి మరి ఎంతమంది ఈ ఉన్నతమైన జ్ఞానంతో స్పందించారు, ఇలాంటి వాళ్ళ ఆలోచనలు తప్పకుండా వైబ్రేట్ అవుతాయి. ఎవరైతే ధ్యానంలోకి వచ్చి శాఖాహార మారుతారో వాళ్ళల్లో కొంతమంది కాబట్టి కొంతమంది కానీ అసలు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఒక డివైన్ మెసేజ్ ఎందుకు వస్తుంది, సామాజిక పరంగా మార్పు రావాలని ఎందుకు కోరుకుంటున్నాం, మరి సత్యోగం అని అంటే అప్పుడున్న ధర్మం ఎలా ఉంది, న్యాయం ఎలా ఉంది, ఈ కలియుగంలో ఎలా దిగదారిపోయింది, తిరిగి పునః ప్రారంభించాలని చెప్పంటే మనమంతా ఎలా కంకణం కట్టుకోవాలి కదా. అంటే మన పని మనం చేద్దాం, అట్లాగే పార్టీ వైబ్రేషన్తో జరగవలసినవి జరుగుతాయి, మనమే అవ్వాలని లేదు కదా. మోడీ గారు ఒక ఆర్డినరీ పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 2014లో ఆయన వచ్చిన వెంటనే మీకు గుర్తుందో లేదో విదేశాలకు ఎక్కువ వెళ్ళాడు. అప్పుడు చాలా క్రిటిసిజం కూడా వచ్చేది, ఏంటి ఆయన దేశాన్ని వదిలిపెట్టారు. ఆ అతి కొద్ది కాలంలో 2014లో ఎలక్ట్ అయ్యారు, నేను అనుకుంటే 2014 ఏప్రిల్ ఎలక్షన్ అయింది. దానికి కొద్ది కాలంలోనే సమ్వేర్ నవంబర్లోనో ఎక్కడనో యుఎన్ఓలో మీటింగ్లో, జనరల్ బాడీ మీటింగ్లో 177 దేశాలు పాల్గొంటే ఆయన యోగా యొక్క ప్రశస్తి చెప్పి పీస్ కోసం, హార్మోనీ కోసం ప్రపంచానికి యోగా కావాలా, 5000 సంవత్సరాల క్రితం నుంచి భారతదేశంలో ఉన్నటువంటిది కావాలని ఒక పిలిపిస్తే, ఎంత మహత్తరమైన శక్తి ఈ భూమి మీద, భారత భూమి మీద ఉండకపోతే వెంటనే 177 వాళ్ళు ఓటింగ్ లేదు, యునానిమస్గా ఓకే అని చెప్పి 2015 నుంచి మనకి జూన్ 21 యోగా డే అని చేశారంటే, మరి అవన్నీ కూడా నేను ఏమనుకుంటానంటే మనం వదిలియే, మన మార్పు కోసం ఏదైతే చేసినామో ఒకళ్ళొకళ్ళు ఈ వైబ్రేషన్ ఎవరిని ఎట్లా ప్రభావితం చేసి మేనిఫెస్ట్ అవుతుందనేది మనకు తెలుసు. మన శాకాహార ర్యాలీలు ఎంత అద్భుతంగా చేసిన దాని ప్రభావం ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ఆమె అనతి కాలంలోనే 2 నెలల్లో రాష్ట్రపతి భవన్లో నాన్ వెజ్ వండటానికి వీల్లేదు, తినటానికి వీల్లేదు, ఓన్లీ శాకాహారం మాత్రమే అన్నప్పుడు అది పరోక్షంగా మనకి ఎంతమందికి ప్రపంచానికి సందేశం పోద్దంటే, ప్రపంచవ్యాప్తంగా వచ్చే డిగ్నిటరీస్ అంతా రాష్ట్రపతి భవన్లోనే విడిది, అక్కడే ఆమె ఆతిథ్యం ఇస్తారు. అక్కడ వాళ్ళు సహజంగా పూర్తిగా తినేది అది అయినప్పుడు అక్కడ అది కనపడినప్పుడు వాళ్ళ సెక్రటరీని ఏమో అడుగుతారు, ఇక్కడ నిషిద్ధం అని అంటారు. అప్పుడు ప్రశ్నలు వస్తాయి, ఎందుకు నిషిద్ధం, అది ఆహారమే కదా అని వాళ్ళకి వచ్చినప్పుడు, ఒక ఫ్రాన్స్ వాడో ఒక ఇంగ్లాండ్ వాడో వచ్చినప్పుడు వాళ్ళకు చర్చకు వస్తుంది. ఒక ప్రెసిడెంట్ అలాంటి ఆర్డర్ వేసిండ్రంటే ఎందుకు తినకూడదు, దీంట్లో ఉన్నది వాళ్ళు సైంటిఫిక్గానే చూడొచ్చు, ప్రోటీన్స్ అనో ఇంకేదో లెక్కలు వాటన్నిటి లోపలికి వెళ్ళటం జరుగుతుంది. ఈ విధంగా ఈ స్టేట్మెంట్ ఎన్ని దేశాల్లో ఎంతమంది అఫీషియల్స్ని ప్రభావితం చేస్తుంది అనేది మరి అదే కావాలి. అదే విధంగా ఇప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా అది ఒక చిన్న మొక్కలాంటిది. రోజు మనం నీళ్లు పోస్తున్నాం, పోసేవాడు ఆడవాళ్ళ, మగవాళ్ళ, కుంటివాడు, గుడ్డివాడు, దానికి అనుసరం మొక్క పెరగాలి. అట్లాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా
స్వస్థత మనం చేకూరాలంటే దేశం అంతా కూడా కావాలి అని చెప్పినప్పుడు శాంతి కావాలి, రామరాజ్యం లాంటిది కావాలంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. బై నేచర్ అది ఎప్పటికీ ఎట్లా ప్రభావితం అవ్వాలి, ఎలా వస్తుంది అది వచ్చేస్తుంది. రైట్ సార్. అందువల్ల ఇది అర్థం చేసుకోగలిగిన వాళ్ళందరికీ మంచి మార్పుగా దాన్ని గుర్తించగలిగారు. మిగతా వాళ్ళు కూడా త్వరలో గుర్తించే స్థాయికి వస్తారు. తప్పేమి లేదు, వెనక ముందు అంతే. అదే అదే. సో కాస్మిక్ వ్యాలీ విషయానికి వస్తే ఓకే ఓకే 2014లో ఓకే మేము ఖమ్మంలో మేడం వాళ్ళ సెంటర్లోనే ఓకే అప్పటికే మేము ట్రస్ట్ ఫామ్ చేశాం 2009లో. పత్రి గారి పిలుపు మేరకు మేడము వెంటనే ఆయన ట్రస్ట్ ఫామ్ చేయాలంటే ఖమ్మం హైదరాబాద్లో విన్నారన్నమాట. రాగానే ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయటం, 15 రోజులు అమెరికా వెళ్ళేది ఉంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి చేయించడం. ఎందుకు చేస్తానో తెలియదు, ఏమో తెలియదు, ఆయన చెప్పారు, చేసాము, తెలియదు మనకి. సో ఆ పరిస్థితుల్లో అది అయిపోయిన తర్వాత ఇంకా కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఓకే సో ఎన్నో శాఖా ర్యాలీలు ఇట్లాంటివన్నీ జరుగుతున్న క్రమంలో 2014లో ఓకే ఐఎఫ్ఎస్ఎస్ అని దానికి ఖమ్మంలో చేయమని మేడం చెప్పడం, మేడంకి నేను సహకరిస్తూ ఆ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత అందరికీ సెంట్రలైజ్డ్గా ఏదో ఒక ప్లేస్ ఉంటుంది అన్ని చోట్ల. మన పిరమిడ్ మూవ్మెంట్కి అట్లాంటిది లేదు. సరోజ మేడం గారి ఇంట్లో, జక్క రాఘవరావు గారి ఇంట్లో అని చెప్పే పరిస్థితి ఉంది. సో ఖమ్మంలో కూడా అట్లనే పరిస్థితి కాబట్టి మనకు ఒక సెంటర్ తీసుకుందాం, ఒక 10,000 రూపాయలు రెంట్ పెట్టేసి అని చెప్పి మేము వెతుకులాట పరిస్థితి ఉండేనమాట. ఓకే. సో అలా చూస్తున్నప్పుడు ఇట్లా కాదు, ఒక ఆశ్రమానికి కూడా 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే స్థలం చూద్దామనే అన్వేషణలో ఉన్నప్పుడు ఓకే బాగా రేట్లు పెరిగినాయి అప్పటికే. ఖమ్మం దగ్గరలో చూస్తున్నప్పుడు ఓకే సో ఒక పెద్ద ల్యాండ్ ఒకటి 27 ఎకరాలు ల్యాండ్ అమ్మకానికి ఉంది అని చెప్పి అనేది మా దృష్టికి రావటం. ఓకే. సో ఆల్రెడీ అది మన పిరమిడ్ మాస్టరే ఈ ల్యాండ్ని స్కూల్ కోసం అని చెప్పి ప్రయత్నం చేయటం, డీల్ చేయటం, దాంట్లో అగ్రిమెంట్ అవటం, అది 4 feet అవటం అగ్రిమెంటు. సో ఆ క్రమంలో తను మమ్మల్ని అప్రోచ్ అవటం, ఇవి అనుకోకుండా ఇవన్నీ సంఘటన. అప్పటికి ఈ మాస్టర్ ఇక్కడ చూపెట్టిన వాళ్ళు లేరు, అందరూ వచ్చారు. ఒక సరోజా మేడం, రఘురామ్ ప్రసాద్ ఇక్కడ అడుగు పెట్టలేదు. ఓకే. సో మాకు ఎక్కడ ఉందో కూడా తెలియదు. మొత్తాన్ని మీరు రావటం, సో ఇక్కడికి రావటం, చూడటం, ఓకే, ఇదంతా ఒక రైట్. అందుకనే విత్తు నాటేవాడు ఒకడు ఉండొచ్చు, బట్ రోజు దానికి నీళ్లు పోసి పెంచేవాడి గొప్పతనం అవుతుంది. అట్లాగే అది విత్తు నాటడం అనేది ఏ ఆనంద ప్రసాద్ ద్వారా అయిందో ఏమో తెలియదు, కానీ బట్ దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఆశ్రమ వాతావరణం ఎట్లా పెంచాలి, వచ్చిన వాళ్ళకి ఎట్లా ఎనర్జెటిక్ స్పాట్ అవ్వాలి, దీనిలో ధ్యానం కానీ ఇవన్నీ ఎట్లా చేయాలనేది మరి వాళ్ళ కాస్మిక్ వ్యాలీ అని అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో. ఈ కాస్మిక్ వ్యాలీకి ముందు ఇక కాస్మిక్ వ్యాలీ ప్రాజెక్ట్ తయారైన తర్వాత, మొదలు పెట్టిన తర్వాత ఓకే ఇంకా నాది మిరాక్యులస్ జర్నీ సార్ లాస్ట్ 10 years. ఓకే. ఎందుకంటే ఇక్కడ అన్నీ మిరాకిల్సే. ఓకే ఓకే. ఇక్కడ అది కేవలం నడిపించబడుతుంది తప్పితే మేము చేస్తుంది ఏం లేదు. అంతేగా మరి. ఇక్కడ మేము చేస్తుంది ఏం లేదు, ఒక డివైన్ ప్లాన్, ఒక ప్రణాళికలో జరుగుతుంది తప్పితే అల్టిమేట్గా ఏదో ఆ చివరిన ఏదో ఉందన్న విషయం కూడా మాకు తెలియదు. అక్కడ రీచ్ అయిన తర్వాత ఏముంటుందో కూడా తెలియదు. అంతే కదా. అలాంటి ప్రయాణం కాస్మిక్ వ్యాలీ. సో సరోజా మేడం గారు పూర్తిగా ఆమె ఎనర్జీస్ అన్నీ, ఆమె ఇంకా వేరే వ్యాపకం లేదు ఆమె. అంతే, ఒక అర్పణ భావంతో మనం ఉన్నప్పుడు మన ద్వారా ఏం జరగాలో జరిపింపబడతాయి. ఓకే, బాగుంది. సో ఇలాంటి ఇంటీరియర్ ప్లేస్లో ఎలా చేస్తాం అని అనుకున్నటువంటి ప్లేస్ ఇది. ఎలా చేరతాం, ఇక్కడికి వచ్చే వాళ్ళే ఎలా రావాలి అనుకుంటే ఇక్కడ సృష్టించాలంటే ఇంకెలా ఉంటుందో మీలాంటి వారికి బాగా తెలుస్తుంది, పని గురించి తెలిసిన వాళ్ళకి. సో రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి అయితే గబకని ఏదో ఊహించుకుంటాం, ఎంత ఇంటీరియర్లో ఏంటి లోపలికి వచ్చి ఎంత డెవలప్మెంట్ అవ్వాలని అంటే ఇది మాటలతో చెప్తే ఎవరికి అర్థమయ్యేది కాదు. ఎవరన్నా చూడాలంటే స్ట్రైట్గా వచ్చి ఇక్కడికి వస్తేనే అసలు ఈ ఆశ్రమం వాతావరణం ఎలా ఉంది అని చెప్పి అర్థం అవుతుంది. ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే పూర్వం మనకి గ్రామాల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే భారతదేశం వ్యవసాయ క్షేత్రం, వ్యవసాయ భూములు, జీవకాళ అనేటువంటి ఒక పదం ఉండేది మనకి. ఇల్లు ఎంత చిన్న ఇల్లు ఉన్నప్పటికీ కూడా తాటాకిల్లా, పెంకుటిల్లా అని కాసేపు పక్కన పెట్టేసి ఎంత చిన్న ఇల్లు అయినా చుట్టూ చెట్లు ఉండేవి. చక్కగా చెట్లు ఉండటం వల్ల ఇంటికి జీవకాళ వచ్చేది. ఆ జీవకాళ అనే పేరు ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఏమైందంటే రాను కాంక్రీట్ జంగిల్స్ అయిపోయినాయి, టౌన్స్ అని, చెట్లు అనేవి పోతున్నాయి. అంటే ఇండివిజువల్గా మనుషులు కూడా ఎలా తయారయ్యారంటే నేను వేరు ప్రకృతి వేరే అనుకుంటాను, ప్రకృతిలో భాగం అనుకోలేదు. అసలు అంత ఆలోచన రావట్లేదు. ఇవాళ నేను ఉంటాక 2 bedroom 3 bedroom 4 అదే పెద్ద స్టేటస్ అనుకుంటున్నారు తప్ప అసలు జీవకళ అంటే అర్థం ఏమిటి? ఇంటి చుట్టూ చెట్లు ఎందుకు ఉండాలి, చెట్లు ఉండటం వల్ల ఇంటికి జీవం ఎలా వస్తుంది, అసలు అంత దూరం ఆలోచించేవాడు ఎవరు? త్వరలో మార్పు వస్తుంది. ఆ మార్పు సంకేతాలే ఇటువంటి ఆశ్రమాలన్నీ కూడా రావటం. ఈ ఆశ్రమాల ద్వారా రాబోయే రోజుల్లో ఆశ్రమం ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో నా ఇల్లు కూడా ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనేది పునరాలోచనకి రావాలి. ప్రతిసారి ఏదైతే చెప్తారో వసుదైక కుటుంబకం అని, రైట్, ఏకత్వం అని చెప్పి, అవన్నీ కూడా మేడం పదే ఇది మొదలుపెట్టినప్పటి నుంచి దీని బేసు, దీని ఫుట్ ప్రింట్స్ ఏ ఫుట్ ప్రింట్స్ మీద నడుస్తుంది అంటే వసుదైక కుటుంబం, ఏకత్వం అనేది. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా కానీ బాడీ మైండ్ లెవెల్లో కాదు, వాళ్ళు ఎవరు ఏంటని కాదు, ఆత్మస్వరూపులనే.
కరెక్టే. ఓన్లీ సోల్ బీయింగ్స్గా, టోటల్లీ సోల్ సైన్సే ఇక్కడ. అదే అంటే ఒకవేళ బాడీ మైండ్ లెవెల్లో లోపలికి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు సోల్ లెవెల్ వెళ్తారు. సోల్ లెవెల్ అవగాహన పెంచుకోవటాకే కదా వచ్చేది. అది జరిగే ట్రాన్స్ఫార్మేషన్ జరిగే అంతటువంటి శక్తివంతమైనటువంటి క్షేత్రం అదే ఎనర్జీ స్పాట్స్ అని చెప్పి అంటాం. ఎనర్జీ స్పాట్. పూర్వం నుంచి దేవాలయాలు కట్టారని చెప్పి అంటే దేవాలయాన్ని కూడా శక్తి క్షేత్రాలే. అవును. దేనికోసం ఉన్నాయంటే ఆ ప్రాంగణంలో ఒక పవిత్రత ఉంటుంది కాబట్టి వెళ్ళి హాయిగా కూర్చొని గంట ధ్యానం చేయడానికి ఉన్నాయి. వాళ్ళ రాను రాను మొక్కు పెట్టి ఎలా తయారైందంటే కూర్చొని లేగాలంటే కొబ్బరి మొక్కను ఎట్లు తిరిగిపోతున్నారు ఇప్పుడు. అప్పుడు ప్రతి రంగంలో అన్ని రకాల పనులు చేసేవాళ్ళు కూడా మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ కాసేపు ఆయన దేవుణ్ణి చూసుకొని మళ్ళీ కాసేపు ధ్యానం చేసుకొని రావాల్సింది. మీరు అన్నట్టుగా కూర్చోవటం, కూర్చొని లేవటం అయిపోయింది. లేదంటే కొబ్బరికాయ కొట్టడానికి కూర్చోవటం, పగల కొట్టుకోవటానికి. ఓన్లీ ఈ మార్పు త్వరలో అన్నింటిలో వస్తాయని ఆశిద్దాం. సో థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ చక్కగా ఇచ్చారు మీరు. మరి మీలో ఇంత అంతర్గత మార్పు తీసుకొచ్చి ఇంత అవేర్నెస్ క్రియేట్ అయినటువంటి ధ్యానాన్ని గురించి కానీ శాకాహారాన్ని గురించి కానీ మరి మన పిఎంసీ ప్రేక్షకులు మీరు ఇచ్చే సూచన ఏమిటి? పిఎంసీ ప్రేక్షకులందరికీ నా శుభాభినందనలు. మరి ఈరోజు చాలా అద్భుతంగా రాఘవరావు గారితోనే కలిసి ఈ పార్టిసిపేట్ చేయటం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మరి ప్రేక్షకులందరికీ నేను చెప్పేటువంటి విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఆత్మజ్ఞానిగా ఎదగాలి. దానికి ఫండమెంటల్గా శాకాహారి అవ్వాలి, ధ్యాని అవ్వాలి. మరి దానికి గాను సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఎక్కువగా మీరు చేయాలి. ఇది మీకు ఇచ్చే సందేశం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాస్టర్స్. ఇప్పటివరకు మనం ఖమ్మం జిల్లా పెండిప్రోలు గ్రామంలో కాస్మిక్ వ్యాలీలో మనకి రఘురామ్ ప్రసాద్ ద్వారా వచ్చినటువంటి జీవిత అనుభవాలు మొత్తం కూడా మనం గ్రహించాం. అంటే ధ్యానం అంటే ఏదో థియరీ కాదు, ప్యూర్ ప్రాక్టికల్. వారు కూడా ఎంఎస్సీ వరకు చదువుకున్నప్పటికీ కూడా మరి వ్యవసాయం మీద దీని మీద ఆధారపడి ఉన్నప్పటికీ కూడా మొదట్లో ధ్యానం అంటే ఆయన కూడా ఏంటో తెలియదు మనకి ఎందుకు అనుకున్నప్పటికీ తర్వాత ఏదో అభిరుచి పెరగటం, ఆసక్తి పెరగటం, కలవలసిన వాళ్ళని కలగటం అంతా తర్వాత ఎలా డెవలప్ అయ్యారు మీరు కూడా విన్నారు. అందువల్ల మనం కూడా ఏమి నేర్చుకోవాలి దీని నుంచి అంటే తెలియకముందు ఏదో పొరపాటు జరుగుతాం. ఆహార విషయం కావచ్చు, జీవించే జీవిత విధానాలు కావచ్చు. తెలిసినప్పుడు పరివర్తన జరగాలి. ఆ పరివర్తన అనే పదం ఒక మానవ జాతికి వర్తిస్తుంది. అందువల్ల మనలో కూడా ఎటువంటి పరివర్తన కావాలంటే పనికిరాని అలవాట్లు ఏమైనా ఉంటే వదులుకుని చక్కగా పనికొచ్చే అలవాటు వైపు మనం మొగ్గు చూపుతూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఈ జన్మంతా కూడా మనం చక్కగా ఆరోగ్యంగా, ఆనందంగా ఏదే స్పిరిచువాలిటీ అనుకున్నామో ఆ స్థాయిలో ఎదగటానికి అవకాశం కలుగుతుందని మరొకసారి గుర్తు చేసుకుంటూ వీక్షించిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మరొకసారి నేను నమస్కారాలు తెలియజేసుకున్నాను. రఘురామ్ గారు కూడా నమస్తే సార్.